అందరికీ నమస్తే. స్వాగతం, సుస్వాగతం. పుస్తక పఠనం ద్వారా పుస్తక సమీక్షకు వచ్చిన పుస్తక ప్రియులందరికీ శుభ శుభ సాయంత్రం. ఈరోజు మనము 61వ వారంలోకి పుస్తక సమీక్షలోకి మనం రావడం అనేది జరిగింది. 60 వారాలు కంప్లీట్ చేసుకొని 61వ వారము పుస్తక సమీక్ష చేయడానికి వచ్చినాము. నిజంగా గ్రేట్. 61 వారాలు కంటిన్యూగా మనం ప్రతి వారము పుస్తక సమీక్ష చేయడానికి మన ఎంతో మంది ఈ పుస్తక ప్రియులు ఈ సమీక్ష రావడానికి ముందుకు వచ్చి సమీక్ష చేస్తున్నారు. అలాంటిది ఈరోజు ఒక అద్భుతమైన పుస్తకం, ఒక అద్భుతమైన వ్యక్తి మన ముందుకి వస్తున్నారు ఒక పుస్తక సమీక్ష చేయడానికి. ఆయనే మనకి ఎం సురేష్ కుమార్ గారు. ఆయన ఎంఎస్కే అనే పేరుతో పాటు అందరికీ పాపులర్. ఆయన ఎన్నో క్వాలిఫికేషన్స్, నిజంగా చదివితే చాలా చాలా క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఎంఎస్సి ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, అంతేకాకుండా ఫెలో ఇన్ ఇన్సూరెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో ఇన్సూరెన్స్ చేయడం జరిగింది. అలాగే మాస్టర్ ఇన్ ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ కెరియర్ కోచ్ ఫ్రమ్ ఐసిసిఐ నుంచి కూడా మన సర్టిఫై అన్నారు. సర్టిఫైడ్ కెరియర్ సర్వీస్ ప్రొవైడర్ గా చేస్తున్నారు. అంతేకాకుండా మనకి ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్. అంతేకాకుండా కోచ్ నరేంద్ర గారి దగ్గర మేమిద్దరము కూడా చాలా సెక్షన్లో పాల్గొన్నాం. ఆఫ్లైన్, ఆన్లైన్లో కూడా. మాస్టర్ ఎన్ఎల్పి, మాస్టర్ మైండ్ మాస్టరీ, ఇలాంటి మిలీనియర్ ప్రోగ్రాము ఎన్నో చేసి ఆయన ఎస్బీఐ లైఫ్ లో వైస్ ప్రెసిడెంట్ గా రిటైర్డ్ అయ్యి ప్రజెంట్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో స్నిగ్ధ అనే కంపెనీలో టాప్ పొజిషన్ లో చేస్తూ ఆయన ఆర్థికంగా డెవలప్ అవడమే కాకుండా ఎంతో మంది వ్యక్తులకి ఆర్థికంగా డెవలప్ అయ్యే విధంగా వాళ్ళు అసోసియేట్ చేస్తున్నారు. అసలు ఎంఎస్కే గారిని కాసేపు మాట్లాడితే మన యొక్క సొంత వ్యక్తి, మన వెల్విషరు, మంచి ఫ్రెండో లేకపోతే బాబాయో, అంటే ఆ ఏజ్ ని బట్టి వాళ్ళు ఫీల్ అయ్యే విధంగా మన సొంత వ్యక్తితో మాట్లాడిన ఫీలింగ్ వస్తుంది. ఇది మాట్లాడిన మొదటిసారే. అలాంటి గొప్ప వ్యక్తి ఈరోజు మనకి ది సెలబ్రేటెడ్ మాంక్ అనే పుస్తకాన్ని ప్రజెంట్ చేయడానికి వస్తున్నారు. వెల్కమ్ సార్. డిజిటల్ డయాస్ ఈజ్ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ వండర్ఫుల్ ఇంట్రడక్షన్. థ్యాంక్ యూ సార్. అభిమానంతో కొంచెం ఎక్కువే చెప్పుంటారేమో. ఐఎమ్ వెరీ హ్యాపీ మీ ద్వారా ఇంట్రడక్షన్ తీసుకోవడం. ఈరోజు 61 పుస్తక సమీక్ష. మనం ఎగ్జాక్ట్గా 1 year బ్యాక్ ఈ ఒక మంచి థాట్తో పుస్తక సమీక్ష ఉండాలి, పుస్తకాలు చదవడానికి టైం ఉండట్లేదు, చదివినా కూడా ఒక చోట ఎస్సెన్స్ రాసుకోవడానికి టైం లేక ఉన్నా దాన్ని రివ్యూ చేసుకోలేని పరిస్థితులు చాలామంది ఉంటున్నారు. కాబట్టి పుస్తక సమీక్ష అనే ఒక మంచి ప్లాట్ఫామ్ని క్రియేట్ చేయడానికి మీరు ముందుకు వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు రమణి గారు చేసిన ఎఫర్ట్స్ నిజంగా చాలా లాడబుల్ థింగ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు డియర్ ఫ్రెండ్స్, వెరీ హ్యాపీ. చాలా టైం తీసుకుని పండగ రోజైనా సాయంత్రం ఫ్యామిలీతో గడిపే బదులు ఈ పుస్తక సమీక్షకు వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు మనం పుస్తక సమీక్ష చేసే అంశం సెలబ్రేటెడ్ మాంక్, ది సెలబ్రేటెడ్ మాంక్ అని ఈ పుస్తకం గురించి నేను ఈరోజు రివ్యూ చేస్తున్నాను. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మోటివేషనల్ స్పీకర్ అండ్ ఆల్సో ఈజ్ వెరైటీ ఆఫ్ టెక్నిక్స్ ఉన్నాయి. డాక్టర్ బై ప్రొఫెషన్ అండి. డాక్టర్ హరీష్ తెన్నేటి గారు ఈ బుక్ రాశారు. ఆయనకు నేను చాలా క్లోజ్ క్వార్టర్స్లో ఆయన దగ్గర నేను ఒక శిష్యుడిగా ఉండడానికి చాలా గర్వపడుతున్నాను. ఈయన డెంటిస్ట్ బై ప్రొఫెషన్, ఆథర్, లైఫ్ కోచ్, ఓరల్ అండ్ మ్యాక్సిలో ఫేషియల్ సర్జన్, ఆర్క విద్య వేదశాస్త్రపాత ఇన్స్ట్రక్టర్, వెరైటీ ఆఫ్ మెడిటేషన్ టెక్నిక్స్ యూట్యూబ్ ద్వారా, అలాగే మోటివేషన్ ద్వారా పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఒక 15 years నుంచి రేడియోస్, లెక్చర్స్, కీనోట్స్ అండ్ సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ మీద నేనైతే ఒకే మాట చెప్తాను. ఆయన చూస్తే చాలా చిన్న పర్సన్, 40 years కూడా ఉండవు. నా దృష్టిలో ఆయన ప్యాంటు షర్ట్ వేసుకున్న ఒక ఋషి అంటానండి. సో అటువంటి వ్యక్తి రాసిన మంచి పుస్తకం సెలబ్రేటెడ్ మాంక్, విఐపి ఛాంబర్ అనే పుస్తకం గురించి సమీక్ష చేయడానికి చాలా సంతోషంగా ఉందండి. ఫ్రెండ్స్, మనందరం కూడా ఒక టైంని స్పెండ్ చేసి ఒక 1 hour ఒక మంచి కార్యక్రమాన్ని కోసం వస్తున్నాం. కాబట్టి మీరు ఇంటరాక్షన్లో వీడియోకి వస్తే ఇంకా మంచిది. వెరీ హ్యాపీ.
అడగకముందే వచ్చారు సత్యనారాయణ ప్రసాద్ గారు. వీలుంటే రండి. ఎందుకంటే దీంట్లో టెక్నిక్స్ కూడా ఉంటాయి. మెడిటేషన్ టెక్నిక్స్ ఆయన చెప్పినవి. ఆయన ఫస్ట్ ఇంటర్నేషనల్ సెల్లర్ అండి దీంట్లో. 20% ఆఫ్ ద పీపుల్ వెంటనే దీన్ని సోర్స్ చేసి తీసుకుని ఫాలో అవుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఫిజికల్‌గా ఆన్‌లైన్‌లోనూ క్లాసెస్ ఇస్తారు. ఫిజికల్‌గా ఆఫ్‌లైన్‌లో కూడా ఇస్తారు. ఆఫ్‌లైన్‌లో ముఖతః అంటారు కదా! ఒక విద్యను నేర్చుకోవాలంటే గురుముఖతః చేస్తేనే దానికి ఆ పవర్ వస్తుంది, వాల్యూ ఉంటది. అటువంటి ఒక గొప్ప వ్యక్తి రాసిన సెలబ్రేటెడ్ మాంక్ గురించి ఈరోజు నేను చెప్పబోతున్నందుకు హ్యాపీగా ఉంది. డెడికేటెడ్ టు హిస్ ఫాదర్ అండి. వీఎస్‌పి తెన్నేటి గారని. ఆయన కూడా ఆర్కవిద్య, సూర్య విద్య, కౌళ్ళ సాధన అని చాలా రకాలున్నాయి దీంట్లో. అలాగే రిలేషన్‌షిప్ మాస్టరీలో కూడా చాలా ఎక్స్‌పర్ట్ ఆయన. సో, దాంట్లో అన్నీ కలిపి ఇది యాక్చువల్‌గా ఇది మోటివేషనల్ బుక్ కాదండి. సైంటిఫిక్ బుక్ కాదండి. స్పిరిచ్యువల్ బుక్ కాదు. మరేంటి అంటే అబ్సల్యూట్ రియాలిటీ గురించి దీంట్లో మనం తెలుసుకుంటాం. సో, ఇది సార్ రాసిన ఈ పుస్తకానికి ఆయన అక్నాలెడ్జ్‌మెంట్‌లో కూడా ఫ్యామిలీ మెంబర్స్, మేడం గాని, పిల్లలు గాని, రిలేటివ్స్ గాని, ఫ్రెండ్స్ గాని అందరికీ అక్నాలెడ్జ్ చేశారు. దట్ ఈస్ ద వెరీ స్పెషల్ స్ట్రెంగ్త్ ఆఫ్ డాక్టర్ హరీష్ తెన్నేటి గారు. సో, ఈ వీఐపీ ఛాంబర్ గురించి మాట్లాడే ముందు బ్రెయిన్ ఎప్పుడు కూడా అన్సర్టెనే. తెలుసు కదా! బ్రెయిన్, మైండ్, బాడీ రిలేషన్‌షిప్ మీద అంతా ఉంటదండి. బీఎంఎస్ అంటాం. బాడీ, మైండ్ స్పిరిచువల్‌గా మనం ఎదగాలనుకుంటే రిలేషన్‌షిప్ మాస్టరీని బాగా సక్సెస్‌ఫుల్ చేసేవాళ్ళు ముందుకెళ్తుంటారు. సో, దాంట్లో ఈరోజు మనం ఈ మాట్లాడే పుస్తకంలో ఇది ఫేస్‌బుక్ లో తెలుస్తుంది చూస్తే మీకు. అమెజాన్‌లో కూడా ఉందండి. అమెజాన్‌లో మీకు రూ. 489, రూ. 79కి వస్తుంది. మంచి పుస్తకం. నేను ఇది ఫాలో అవుతున్నాను. దీంట్లో ఉన్న టెక్నిక్స్ కూడా గురుముఖతః ఆయన దగ్గర నేను నేర్చుకున్నానండి. సో, కాబట్టి ప్రాక్టికల్‌గా కొన్ని దీంట్లో సైన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. చూస్ వెదర్ యూ రియాక్ట్ ఆర్ ఇగ్నోర్ అనే ఆ పర్పస్ మీద ఈరోజు మనం దీని గురించి మాట్లాడుకుంటాం. దీంట్లో పూర్తిగా బాగా చెప్పిన విశేషాలు ఏంటంటే ఆయన చెప్పింది 9 చాప్టర్స్ ఉంటాయండి దీంట్లో. మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. అమెజాన్‌లో తప్పకుండా తీసుకొని చదవండి. ఎందుకంటే ప్రాక్టికల్ టెక్నిక్స్ అండి అంతా కూడా. రియాలిటీ మీద డిస్కస్ చేస్తారు. రియాలిటీ మీద ఉంటుంది ఇదంతా. 9 చాప్టర్స్ ఉంటాయండి దీంట్లో. సో, ఈ 9 చాప్టర్స్‌లో ఏంటంటే ఫస్ట్ ఇనిషియేషన్ ఉంటుంది. కాంక్వెస్ట్ అని ఉంటుంది. వీఐపీ ఛాంబర్ అంటే ఏంటి చెప్తారు. తర్వాత బ్రెయిన్ క్యాస్కెట్ అంటాం. డిసిప్లిన్, డెస్పరేషన్, డివైన్ హెల్ప్ అని 4th చాప్టర్. 5th చాప్టర్ బ్రెయిన్ అండ్ బిహేవియర్. 6th చాప్టర్ ది ఫోర్త్ అనే ఒక కొత్త కాన్సెప్ట్‌ని ఇంట్రొడ్యూస్ చేస్తారు. 7th చాప్టర్‌లో ఎక్సర్సైజ్ అండ్ రూల్స్, సింపుల్ టెక్నిక్స్ చెప్తారు. సిమిలర్లీ 8th చాప్టర్‌లో ఈ పుస్తకం చదివిన తర్వాత చదవకముందు, చదువుతున్నప్పుడు కూడా వచ్చే కన్‌ఫ్యూజన్స్ ఏమొస్తాయి? దాని నుంచి ఎలా బయటకు రావాలనేది ఉంటుంది. లాస్ట్ చాప్టర్‌లో పార్టిసిపేషన్. ఎండ్‌లో పార్టిసిపేషన్ ఎలా చేయాలి? దీన్ని ఎలా సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకెళ్ళాలి? సింపుల్‌గా చెప్పాలంటే చాలా కేర్‌ఫుల్‌గా మనం ఒక కప్‌బోర్డ్‌లో గాని, ఒక ప్లేస్‌లో గాని వెనకాల ఈయనిచ్చిన ఈ ఫోటోని మనం పెట్టుకుంటే చాలండి. ఇదేంటంటే మీరు చూసే ఉంటారు. చూస్తున్నారు గదా! సుప్రీం వీఐపీ ఛాంబర్ బ్రెయిన్. సో, ఇది కొంచెం సబ్జెక్ట్ మనకి ఏదో కొత్తగా ఉన్నట్టు అనిపిస్తుంది గానీ, అంతా తెలిసిన సబ్జెక్టే. కానీ, ఒక రిసర్చ్ చేసి ఆయన రాసింది చాలా టిప్స్ కింద ఇచ్చారండి. సో, కన్‌ఫ్యూజన్స్‌లో చాలామంది ఏం చేస్తారంటే, ఎయిత్ చాప్టర్‌లోకి వచ్చేటప్పటికి మనకున్నయన్ని క్లియర్ చేసుకొని, ఫైనల్‌గా మనం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. సో, చాప్టర్ బై చాప్టర్ వెళ్తాను. కొన్ని ప్రాక్టికల్ టెక్నిక్స్ ఉంటాయి. మీరు కూడా ఫిజికల్‌గా అటెండ్ అయ్యి ఆహ్, ఆడియోలోకి, వీడియోలోకి వచ్చారంటే కన్సిస్టెంట్‌గా మనం దీంట్లో ఉన్న టెక్నిక్స్ కూడా మనం రియలైజ్ చేసి ఇప్పటికిప్పుడే మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో, కమింగ్ టు చాప్టర్ 1. చాప్టర్ 1లో ఏం చెప్తారంటే ఆయన అసలు వాట్ ఈజ్ వీఐపీ ఛాంబర్? మీరు ఇక్కడ చూసారు కదా! సెలబ్రేటెడ్ మాంక్, వీఐపీ ఛాంబర్ అని. సెలబ్రేటెడ్ మాంక్ ఎవరు? వీఐపీ ఛాంబర్‌ని ఐడెంటిఫై చేసి దాన్ని రియలైజ్ అయ్యి, రిలీష్ అయ్యి, చెరిష్ అయ్యే వాళ్ళనే సెలబ్రేటెడ్ మాంక్ అంటారండి. సో, సెలబ్రేటెడ్ మాంక్ అంటే ఏంటి? అనే ఆలోచన ముందు మనం ఒక చిన్న విషయం. రోజు మనం భోజనం చేస్తుంటాం. బాతింగ్ చేస్తాం. డ్రైవింగ్ చేస్తాం. మాట్లాడుతూ ఉంటాం. రెస్ట్ తీసుకుంటాం. స్లీప్ మోడ్‌లో ఉంటాం. అలా జస్ట్ హ్యాపెనింగ్ అయిపోతాయండి అన్నీ కూడా. అంటే వన్ బై వన్ మనకు తెలియకుండానే కొన్ని వాలంటరీగా అవుతాయి. కొన్ని ఇన్వాలంటరీగా అవుతాయి. ఎగ్జాంపుల్ మనకందరికి తెలిసిందే డ్రైవింగ్ చేయడం మొదలుపెట్టేటప్పుడు బ్రేక్ చూసుకుంటాం.
హార్న్ ఎక్కడుందో ఎతుక్కుంటాం. ఎవరైనా వస్తే సడన్గా బ్రేక్ వేసి ఎక్కడ ఏం చేయాలో తెలియక ఆపేస్తాం. క్లచ్ ఆగిపోతుంది. అలా సడన్గా స్ట్రక్ అవుతుంటాం. కానీ స్లీపింగ్ అలా అవుతుందా? బాతింగ్ అలా అవుతుందా? ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు ఆగి ఆచితూచి మాట్లాడతామా? లేదు. చాలా క్యాజువల్‌గా జస్ట్ లైక్ దట్. ఈవెన్ థాట్స్ కూడా చాలా ఓవర్‌ఫ్లో అయిపోతుంటాయి. ఒక రోజుకి 80,000 థాట్స్ మనకు తెలియకుండానే ఔట్ ఆఫ్ ఎమోషన్ వచ్చేస్తుంటాయండి. కానీ దాన్ని ఆచరణలో పెట్టడం, మాటల్లో పెట్టడం తెలియక కొన్ని ఆవిరైపోతుంటాయి. కానీ ఈయన ఏం చెప్తారంటే దీంట్లో రీడింగ్ ఆఫ్ థాట్స్ మే బి ఈజీ. బట్ రియలైజింగ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. అంటే మనం రీడింగ్ ఆఫ్ థాట్స్ అంటే ఏంటి? థాట్స్ వెళ్తుంది. ఓకే. ఇవాళ పొద్దున్న నేను లేచి ప్లాన్ చేసుకున్నాను. ఇలా వెళ్దాం అనుకుంటున్నా, అలా వెళ్దాం అనుకుంటున్నా అని అనుకుంటాం. ప్లాన్ చేస్తాం. కానీ అది ఆన్ ఇట్స్ ఓన్ వెళ్ళిపోతుంటది. దాన్ని పట్టుకోవడం అంటే ఒక థాట్స్‌ని రీడ్ చేయడమే కాకుండా దాన్ని రియలైజ్ చేసి పట్టుకొని ఆచరణలో పెట్టడానికి డిఫికల్ట్ ఉంటుంది అంటారు. సో, ఆన్సర్ ఏంటి? లివ్ లైఫ్ ఇన్ మాన్యువల్ మోడ్, నాట్ ఇన్ ఆటో మోడ్. దీంట్లో ఫైనల్‌గా మనం అంతా అయిన తర్వాత మనం నేర్చుకునే విషయం సంగ్రహంగా చెప్పాలంటే, మనం జస్ట్ లైక్ దట్ మనం మన లైఫ్‌ని లీడ్ చేయడం కాదు. దాన్ని మాన్యువల్ మోడ్‌లోకి తీసుకురావాలి. ఆటో మోడ్‌లో కాదు. ఆటో మోడ్‌లో అంటే వెళ్ళిపోతుంటదండి. మార్నింగ్ లేస్తాం, ఈవినింగ్ మళ్ళీ పడుకొని పోతాం. మళ్ళీ మార్నింగ్ లేస్తాం, మళ్ళీ పడుకుంటాం. ఈ మధ్యలో ఏం జరుగుతుందనేది మన కంట్రోల్‌లో లేకుండానే కొన్ని జరిగిపోతుంటాయి. దాన్ని ఆటో మోడ్ అంటారు. ఆటో మోడ్ వెళ్ళేదానికి మాన్యువల్ మోడ్‌లో తీసుకురావాలి. బట్ ఇప్పుడు ఏమవుతుంది ప్రపంచం అంతా ఆటో మోడ్‌లోకి వెళ్ళిపోతుంది. పొద్దున్న లేచినప్పటి నుంచి ఈవెన్ బ్రష్ కూడా కావాలంటే ఒక మెషిన్ పెడితే అదే మెషిన్ బ్రష్ చేసేస్తది. వెంటనే స్విగ్గీ, జొమాటో వస్తది. భోజనం చేస్తాం. కదపకుండా కడుపులో ఉన్న చల్ల కదలకుండా హ్యాపీగా సాగిపోతుంటది. కానీ మాన్యువల్ మోడ్‌లోకి ఎలా తీసుకురావాలి అంటే డిఫికల్టే ఇది. అంత ఈజీ అయిన విషయం ఏం కాదు. కానీ దాన్ని ఎలా చేయాలి అంటే ఆయన ఏం చెప్తారంటే వాకింగ్ ఆన్ రోప్. ఒక కొండ అటు ఇటు పెట్టిన ఇప్పుడు మన ఎవరు హేమావతి గారు పెట్టారు చూసారా? ఒక మంచి బ్రిడ్జ్ పెట్టారు. హేమావతి చిత్తూరు గారు. సో, దాంట్లో ఒక బ్రిడ్జ్ ఉంది చూసారా? దాంట్లోంచి నడిచెళ్ళాలంటే బ్రిడ్జ్ ఉంది కాబట్టి హ్యాపీగా నడిచెళ్తాం. అదే రోప్ అయితే వెరీ డిఫికల్ట్ అండి. కానీ ఎంజాయ్ చేస్తాం. ఎలాగా? కూల్ బ్రీజ్, నేను సక్సెస్ అవుతున్నాను. ఇంక జస్ట్ స్టెప్ వేస్తే ముందుకెళ్ళి అవతల పక్క డెస్టినేషన్ రీచ్ అయిపోతాను అనే విధంగా ఒక మంచి ఎనర్జైజ్డ్ ఎన్విరాన్మెంట్‌లో ఉన్నప్పుడు ఆ కూల్ బ్రీజ్ ఎంజాయ్ చేయడం, విక్టరీని నేను రీచ్ అవుతున్నానని ఒక సో కాల్డ్ ఎంటైసింగ్ యాటిట్యూడ్ ఇవన్నీ కూడా రీచ్ అవుతూ ఉంటామండి. సో, దాన్ని రీచ్ అవుతున్నప్పుడు ఉన్న ఎంజాయ్‌మెంట్ ఏంటంటే హ్యాపీనెస్ ఇన్ ది మెటీరియల్ వరల్డ్ అన్‌లాక్ ద వీఐపీ ఛాంబర్. అప్పుడు తెలుస్తదండి. ఏదైతే రోప్‌లో నడుస్తున్నామో చాలా డిఫికల్టే. వెరీ డిఫికల్ట్ అండ్ వెరీ రిస్కీ. అట్ ది సేమ్ టైమ్ వి ఎంజాయ్ ద బ్రీజ్, వి ఎంజాయ్ ద సక్సెస్, వి ఎంజాయ్ ద స్టేటస్ ఆఫ్ అవర్ ఎన్విరాన్మెంట్. ఎవరు చేయలేనిది నేను చేయగలుగుతున్నాను అనే దాన్ని చేసుకునేదాన్నే ఒక అంటే దాన్నేమంటారంటే త్రూఅవుట్ ద బ్రెయిన్ చేసేదాన్ని రియాలిటీలోకి మారుస్తున్నాము. దాన్నే వీఐపీ ఛాంబర్ అనే డెఫినిషన్ పెట్టారు. దీనికి డెఫినిషన్ అంటే దేర్ ఇస్ నో డెఫినిషన్ అట్ ఆల్. అగైన్ మళ్ళీ ఇది ఒక సైన్స్ కాదు. ఇది ఒక మ్యాథమెటికల్ ప్రిన్సిపల్ కాదు. ఒక స్పిరిచువల్‌గా, ఒక సైంటిఫిక్‌గా లేకపోతే ఒక మోటివేషనల్ పుస్తకంలాగా ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసిన సిట్యుయేషన్ కాదండి. ఇది అబ్సల్యూట్ రియాలిటీ. దిస్ ఈస్ కాల్డ్ అబ్సల్యూట్ రియాలిటీ. దీన్ని వీఐపీ ఛాంబర్ అంటారు. అంటే సుప్రీం వీఐపీ ఛాంబర్ అంటే ఏంటంటే బ్రెయిన్. ఎక్కడుంటది సార్ అంటే వీఐపీ ఛాంబర్ ఎక్కడుంటదంటే బ్రెయిన్‌లోనే ఉంటదా? మనసులో ఉంటుందా? లేకపోతే స్పిరిచువల్‌గా బాడీలో ఎక్కడ ఎతికినా ఉంటదా అంటే వీఐపీ ఛాంబర్‌ని ఐడెంటిఫై చేసే వాళ్ళకి తెలుస్తదండి ఎక్కడుంటదనేది. సో, దట్ ఈస్ కాల్డ్ అబ్సల్యూట్ రియాలిటీ. దీన్ని ఆయన స్టడీ చేసి, రిసర్చ్ చేసి దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేయడానికి ఎలాగానే చెప్పారు. అంటే ఎక్స్‌పీరియన్స్ కెనాట్ బి ప్రూవ్డ్ అండ్ ఇట్ ఈస్ నేమ్డ్. ఎక్స్‌పీరియన్స్ కెన్ ఓన్లీ బి ఎక్స్‌పీరియన్స్డ్ అది చెప్తారు. సో, ఇఫ్ యూ డోంట్ కనెక్ట్ విత్ ఎనీ సైంటిఫిక్ ప్రూఫ్ యూ విల్ బి కన్‌ఫ్యూజ్డ్. కనెక్ట్ చేసినా కన్‌ఫ్యూజ్ అవుతాం, చేయకపోయినా కన్‌ఫ్యూజ్ అవుతాం. అందువలన ఒక సైన్స్‌గా చూడకుండా ఒక రియాలిటీగా చూడండి అంటారు. అందువలన దీన్ని సుప్రీం వీఐపీ ఛాంబర్. అది బ్రెయిన్‌లో ఉంటదా అంటే బ్రెయిన్‌లోనే ఉంటుంది. సో, బ్రెయిన్ అండ్ గాడ్ నెక్స్ట్ ఏం చెప్తారంటే బ్రెయిన్ అండ్ గాడ్‌కి రిలేషన్ ఎలా ఉంటది? అంటే ఇది
విఐపి ఛాంబర్ చెప్పాలంటే ఒక పర్సన్ ఒక ఆయన్ని నేను రీసెంట్గా కలిసాను. ఆయన ఏమన్నారంటే అంటే ఇది ఒక కన్ఫ్యూజన్లో ఒక పాత్ర అనుకోండి. దానికి ఆన్సర్ దీంట్లో దొరికిందన్నమాట. అదేంటంటే ఇది యాక్సెసిబుల్ టు ఆలా, ఫ్రంట్ ఉంటుందా, వెనకాల ఉంటుందా, ముందు ఉంటుందా, ముందు అసలు చూపించండి, అప్పుడు నేను రిలీజ్ అవుతాను, అప్పుడు నేను అన్లాక్ చేస్తాను అనుకుంటాం అందరూ. కానీ ఇది జస్ట్ లైక్ పోర్టల్ అండి. ఒక సిమ్ కార్డ్ వేస్తాం, కనెక్షన్ ఎలా వస్తుంది? జరుగుతుంది కదా, చూస్తున్నాం. ఒక స్విచ్ వేసాం, బల్బ్ వెలుగుతుంది. నువ్వు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఎలా వెళ్తాయి? స్టెప్ బై స్టెప్ చెప్పు, ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుంది, నాకు ఇలా కనబడతా ఉండాలి అంటే లేదండి. అలాగే విఐపి ఛాంబర్ కూడా మెటీరియల్ వరల్డ్ నుంచి అన్లాక్ చేసి మన రియాలిటీని మనం చూసుకునే ఒక పోర్టల్ లాంటిది. అంటే ఇట్ ఈస్ నాట్ సబ్ కాన్షియస్ మైండ్. మళ్ళీ కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ అంత థాట్లు ప్రాసెస్లోకి వస్తాం. ఇది ఒక డివైన్ కనెక్షన్కి పోర్టల్ అని చెప్తున్నారు. దీంట్లో చాలా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ వచ్చినాయి. నేను కూడా ఆయన శిష్యుడిగా 1 or 2 ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. ఆయన చెప్పిన ఫాలో అయ్యి నేను కూడా ఎంజాయ్ చేస్తున్నాను. సో ఎగ్జాంపుల్ ఒకటే గుర్తుపెట్టుకోండి. ఒక రూమ్ని అల్ట్రావైలెట్ రేడియేషన్తో నింపి, అంటే మనం జస్ట్ రికగ్నైజ్ చేయాలి అంటే దీన్ని, ఈ విఐపి ఛాంబర్ని అంత ఈజీ కాదు. కానీ కొంత మూమెంట్, స్టెప్ బై స్టెప్ అనాలిసిస్ చెప్తారు, ఏం చేయాలో చెప్తారు ఆయన. దాన్ని మనం అంటే గాడ్ అనగానే ఏంటి, మళ్ళీ రిలీజియన్ వచ్చేస్తుంది. రిలీజియన్ కాదండి, ఇట్ ఈస్ నథింగ్ బట్ 1 స్టెప్ అప్ టు అవర్ రియలైజేషన్, 1 స్టెప్ డౌన్ టు అవర్ అవేర్నెస్ అంటారు. సో ఇదేంటంటే బ్రెయిన్ ఈజ్ ఏ కంట్రీ అనుకోండి, న్యూరాన్ ఈజ్ ఏ పర్సన్. అలాగే గాడ్, న్యూరాన్ ఈజ్ యాంటీనా టు కమ్యూనికేట్ టు గాడ్ అనుకోండి. అంటే ఎలా అయితే న్యూరాన్ కనెక్షన్, ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడి నుంచి మాట్లాడుతున్నాను, వెనకాల చాలా వర్క్ జరుగుతుందండి. ఇట్ ఈస్ నాట్ నోన్ టు మీ, సమ్టైమ్స్ ఇట్ ఈస్ నోన్ టు మీ అండ్ నాట్ నోన్ టు మీ ఆల్సో. ఈ థాట్ ప్రాసెస్ రావాలి, ఫ్లో రావాలి అనుకుంటాను, వర్డ్స్ ఆటోమేటిక్గా వస్తాయి. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఒక అల్ట్రావైలెట్ రేడియేషన్ కానీ, ఒక సూపర్ కాన్షియస్నెస్ ఇన్ ద వెనకాల వర్క్ చేస్తుందన్నమాట. దట్ ఈస్ కాల్డ్ జోన్ ఆఫ్ రియాలిటీ అంటారు. ఇది ఇన్వాలంటరీగా వస్తుంది, వాలంటరీగా కూడా వస్తుంది. ఇది ఎర్త్కి సంబంధం లేదు, ఫైర్కి సంబంధం లేదు, వాటర్కి సంబంధం లేదు, అంటే పంచభూతాలకి సంబంధం లేకుండానే జరుగుతుంది. కానీ ఇట్ ఈస్ మిక్స్చర్ ఆఫ్ ఆల్. అంటే ఎర్త్, ఫైర్, వాటర్, ఎయిర్, స్పేస్, ఇవన్నీ కూడా రెస్పిరేషన్ కానీ, హ్యాపీనెస్ కానీ, హ్యాబిట్స్ కానీ, బ్లడ్ ఫ్లో కానీ, హార్ట్ బీట్ కానీ, హార్మోనల్ ప్రొడక్షన్ కానీ సంబంధం లేదండి ఈ నిమిషంలో. ఓన్లీ అక్కడ ఇండికేషన్ ఇస్తుంది, అది అలా జరుగుతుంది, దాన్ని ఫాలో అవుతున్నాను, నేను చెప్పగలుగుతున్నాను. అలాగే మీరు కూడా వింటున్నారు, మీకు ఒక ప్రాసెస్ జరుగుతుంది. దీంట్లో కొన్ని డౌట్స్ వస్తుంటాయి, ఇది రియాలిటీయా కాదా, నేను అనుకున్న దానికి ఎగ్నిస్ట్గా చెప్తున్నారు ఈయన, కరెక్టే, నేను అనుకున్నది ఇది సూటబుల్లే, ఇలా కొంత థాట్ ప్రాసెస్ జరుగుతుంటుంది. ఈ ప్రాసెస్ని లో మనం కొన్ని రకాలుగా బ్రెయిన్ అండ్ గాడ్ అని కనెక్షన్ పెట్టుకుంటే ఎక్స్ట్రాటరీ పవర్స్ ఏమున్నాయో వాటిని రియలైజ్ అవ్వచ్చు, దాన్ని టెస్ట్ చేయొచ్చు అంటారు. దాంట్లో ఫస్ట్ వన్, హీలింగ్ అవర్ సెల్స్. నన్ను నేను హీల్ చేసుకోవడం ఫస్ట్. హీలింగ్ యువర్ సెల్స్, హీలింగ్ అదర్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్. అంటే ఇన్ఫ్లుయెన్స్ ఎలాగా? మనం చెప్పకుండానే, మనకు ఎవరితో మాట్లాడకుండానే మన ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంటారు అందరూ. వాళ్ళు ఇంప్రూవ్ అవుతుంటారు. నెగిటివ్గా కూడా ఉండొచ్చు ఒకసారి, కానీ మనం ఇక్కడ మాట్లాడుకున్నది అంతా పాజిటివ్ అండి. ఒక వూండ్ అయ్యింది అనుకోండి, హీలింగ్ ఆఫ్ సెల్ఫ్ ఎలా ఉంటుంది? ఒక వూండ్ ఉంది, ఎగ్జాంపుల్ ఒక దెబ్బ తగిలింది, మన మోకాల మీద తగిలింది. మోకాల మీద తగిలిన దాన్ని రోజు చూసుకుంటూ ఉంటాం, అరే ఇంకా కొంచెం ఎక్కువ ఉందా, దీనికి రాశాను, ఆయింట్మెంట్ అయింది, ఇంకా పూర్తిగా తగ్గలేదని. అదే బ్యాక్ ఆఫ్ ద మన యాంకిల్ మీద వెనకాల తగిలింది అనుకోండి దెబ్బ, అది ఓన్లీ డాక్టర్ కెన్ సీ, ఆర్ హూ ఈజ్ హెల్పింగ్ టు హీల్ ద వూండ్, ఆర్ ఆయింట్మెంట్ రాసే వాళ్ళకే కనబడుతుంది, నాకు కనబడట్లా. అటువంటిప్పుడు నేనేం చేస్తాను? వితౌట్ మై సెల్ఫ్ ఐ హీల్ ఇట్. ఓకే, వెనకాల ఉన్నది తగ్గిపోయి ఉంటుంది అని అజ్యూమ్ చేసుకున్నాను అనుకోండి, తగ్గిపోతుంటుంది. ఎదురుగుండా ఉన్నది తగ్గట్లేదు అనుకున్నాం అనుకోండి, ఇది కొంచెం ఇంకా హీలింగ్ పూర్తిగా కాదు. సో ఇలాగా హీలింగ్ ఆఫ్ అవర్ సెల్స్ని, మన ఎనర్జీ, ఒక చిన్న సటిల్ ఎనర్జీని మనం అప్లై చేస్తూ ఉంటాం. ఇది ఆయన చెప్పింది. సో విఐపి ఛాంబర్ అనేది ఏం చేస్తుంటే, ఇట్ ఇన్ఫ్లుయెన్సెస్ వెదర్ టు హీల్ ఆర్ లెట్ నాట్ హీల్. అదే ప్రొఫౌండ్ ఇన్ఫ్లుయెన్స్ అంటారు. ఇది సెల్ఫ్ ఇన్ఫ్లుయెన్స్. ఇది హీలింగ్ ఆఫ్ సెల్ఫ్కి వచ్చేటప్పటికి ఇలా మనం దీన్ని ఆ రకంగా తీసుకొచ్చండి. నెక్స్ట్, హీలింగ్ ఆఫ్ అదర్స్. ఎగ్జాంపుల్,
ఒక జోక్ కాదు, చాలా రియాలిటీ అది. ఒక వైరల్ అయింది. ఒక అబ్బాయి ఏరోప్లేన్‌లో హ్యాపీగా ఉంటాడు. అది డిస్టర్బ్ అవుతా ఉంటది. ఏరోప్లేన్‌లో అంత డిస్టర్బెన్స్ అయిన తర్వాత ఫైనల్‌గా అందరూ హవాక్ అయిపోయి అప్పుడు అనౌన్స్ చేస్తారన్నమాట. ఇట్ ఈస్ గోయింగ్ టు బి క్రాష్డ్ అని చెప్తాడు. వెంటనే అందరూ డిస్టర్బ్ అవుతారు, పానిక్ అయిపోతారు. సీట్ బెల్ట్ పెట్టుకుంటారు, ఎలా అలర్ట్ అవ్వాలి తెలుసుకుంటారు, అన్నీ రెడీ అవుతా ఉంటారు, మైండ్ కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు. కానీ ఒక బాబు మాత్రం ముందు కూర్చొని హ్యాపీగా న్యూస్ పేపర్ చదువుకుని కామిక్ బుక్ చదువుతుంటాడు. ఎందుకు వై ఆర్ నాట్ వరీడ్ అని వచ్చి ఎయిర్ హోస్టెస్ అడిగితే ఏం చెప్తారో తెలుసు కదా? ఎవరైనా చెప్పగలరా? ఏం చెప్తాడు ఆ బాబు? My father. ఎస్, మై ఫాదర్ ఈస్ ద పైలట్. ఐ నో మై ఫాదర్ విల్ ల్యాండ్ మీ వెరీ సేఫ్. I don't want to see other things. I am still happy because my father is there as a pilot. సో ఆ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చిందండి? హీలింగ్ ఆఫ్ సెల్ఫ్ కాదండి, హీలింగ్ ఆఫ్ అదర్స్ నుంచి వస్తుంది. ఆ హీలింగ్ కెపాసిటీ ఎవరికి ఉంది? ఫాదర్ దగ్గర నుంచి వైబ్రేషన్ బాబుకు చేరింది. నిజంగా ఓకే, నిజంగా అది పానిక్ సిచ్యుయేషనే. బట్ అబౌవ్ దట్ హీలింగ్ ఆఫ్ అదర్స్ అనే ఒక వైబ్రేషన్ క్రియేట్ అయ్యింది. మదర్స్ లవ్ కూడా అలాగే మనం చూస్తాం. సో ఎంతమంది ఉన్నా పెద్ద డిస్టర్బెన్స్ ఉన్న ఏరియాలో వెంటనే మదర్ దగ్గరికి వచ్చేటప్పటికి చైల్డ్ ఆగిపోతుంది. అంటే అర్థం ఏంటిది? హీలింగ్ ఆఫ్ అదర్స్. అంటే మదర్స్ కేర్ మేక్ చైల్డ్ ఫాస్టర్ ఇన్ హీలింగ్, ఫాస్టర్ ఇన్ గెటింగ్ రిలీవ్డ్, గెటింగ్ హ్యాపీ ఆర్ గెటింగ్ కామ్. ఇది బ్రెయిన్ అండ్ గాడ్ రిలేషన్షిప్ మీద మన విఐపి ఛానల్ ఐడెంటిఫై చేసుకుంటే మనం హీలింగ్ ఆఫ్ సెల్ఫ్ చేయగలమా, హీలింగ్ ఆఫ్ అదర్స్ చేయగలమా, ఇన్ఫ్లుయెన్స్ కూడా చేయగలమా? ఇన్ఫ్లుయెన్స్ అంటే ఎలాంటిది? అది ట్రీటింగ్ అరౌండ్ డిసీజ్ మాట. అంటే ఒక ఎగ్జాంపుల్, నేను రీసెంట్గా విజయవాడలో ఒకసారి నేను వెళ్ళినప్పుడు అది ఫీల్ అయ్యానండి. ఒక టెస్ట్ చేసుకోవడానికి వెళ్ళాం, ఇయర్లీ టెస్ట్ ఉంటుంది కదా, మెడికల్ చెకప్. సమ్ ఆశా హాస్పిటల్ ఇక్కడికి వెళ్ళాను. వెళ్తే అక్కడ అందరూ కూడా డిఫరెంట్ ఎన్విరాన్మెంట్. సడన్గా వెళ్ళగానే ఏదో బ్లడ్ టెస్ట్ ఇక్కడ తీయమన్నారు, లేకపోతే ఒక స్కానింగ్ రిపోర్ట్ చేయమన్నారు, ఇంకో చోటుకి వెళ్ళి ఈసీజీ చేసుకోమన్నారు. నేను తిరుగుతూ ఉన్నాను. ఆఫ్టర్ సమ్ టైమ్ ఒక 1.5 hours అయిన తర్వాత ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు హోమ్, ఐ ఫెల్ట్ సమ్హౌ సమ్ నెగిటివ్ ఎనర్జీ హెస్ కమ్ టు మీ. ఒక ఆరా నాకు నెగిటివ్గా అనిపించింది. ఎందుకు? అక్కడ ఉన్న చూసిన వాళ్ళు వరీడ్గా ఉన్నారు, కొంతమంది స్ట్రెచ్చర్ మీద వచ్చారు, ఇంకొక ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు తీసుకొచ్చారు, ఒక అతను ఫుల్గా జామ్ ప్యాక్డ్ బ్రెయిన్ ఆపరేషన్ అయి తీసుకుని ఇంత కట్టేసి తీసుకొచ్చారు, మదర్ వాజ్ వీపింగ్. ఇదంతా నేను చూసిన తర్వాత ఏమైంది? నాకు ఒక నెగిటివ్ ఆరా డెవలప్ అయ్యి నాకే తెలియకుండా నేను ఇన్ఫ్లుయెన్స్ కాబడ్డాను డ్యూ టు ఎన్విరాన్మెంట్. అదే కొంతమంది దగ్గరికి వెళ్ళాం అనుకోండి, ఎగ్జాంపుల్ ఒక స్పిరిచువల్లీ గ్రోన్ పర్సన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడి చూడగానే వెంటనే మనకేమవుతుంది? we just surrender to themselves and feel very happy and make ourselves will be in a high mood of serenity. అది ఎందుకు వస్తుంది? దట్ ఈస్ కాల్డ్ ఇమోషనల్ థెరపీ బై సంబడి. యాక్చువల్లీ ఆయన ఇంటెన్షన్ ఏం లేదు, మనకి థెరపీ లాగా మనం హ్యాపీగా ఉండాలని ఆయన ఇంటెన్షన్ లేదు. కానీ మనం ఆయన దగ్గరికి వెళ్ళేటప్పటికి తెలియకుండా ఇన్ఫ్లుయెన్స్ వచ్చింది. సో దీన్ని ఒక సింపుల్ టెక్నిక్తో ఆయన ఏం చెప్తారంటే, ఈ విఐపి చామని ఐడెంటిఫై చేసి నిన్ను నువ్వు హీల్ చేసుకోవాలన్నా, వేరే వాళ్ళు హీల్ చేయడం తర్వాత సంగతి, మనం హీల్ చేసుకునే ఒక చిన్న టెక్నిక్ చెప్పారు. అది మనం ప్రాక్టికల్గా చేద్దాం. ఎందుకంటే ఇలా మాట్లాడుకుంటూ వెళ్ళే కంటే ఒక ప్రాక్టికల్గా చేస్తే, ఒక హీలింగ్ టెక్నిక్ని మనం వాడితే చాలా ఈజీగా మనం ఐడెంటిఫై చేయగలం. ఇది జరిగిందండి, నాకు జరిగింది కాబట్టి చెప్తున్నాను. నేను ప్రాక్టీస్ చేశాను. ఎర్లియర్ మై బీపీ వాజ్ అరౌండ్ 130/80. అది తెలియకుండా ఉండేది, నాకు హ్యాపీగా ఉండేది, ట్యాబ్లెట్ వేసుకోనంతకాలం కూడా ఉండేది. కానీ ఈ మధ్యకాలంలో అది 108/70, 110/70 రెగ్యులర్గా జరుగుతుంది. ఎందుకు? ఈ ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టిన తర్వాత. ఓకే, ఇప్పుడు ట్యాబ్లెట్ బాగానే వేయాలా అక్కర్లేదని డాక్టర్ని అడగాలి, అది వేరే విషయం. కానీ some BP has come down while I am doing practice and observing it. It is practically has done to me and I experienced it. That's why I wanted to you also to do it. అంటే బీపీ వస్తేనే చేయాలని కాదు, ఎమోషనల్గా డిస్టర్బ్ అయినప్పుడు కానీ, లేకపోతే ఎవరైనా ఎవరైనా మాట అన్నప్పుడు హర్ట్ అవుతాం. జనరల్గా లేడీస్కి ఎక్కువగా ఇది ప్రాక్టీస్ ఉంటుంది. ఎలా ఉంటారంటే, ఎవరైనా అన్నారనుకోండి, నన్ను ఎందుకు అన్నారు
నేనేం తప్పు చేయలేదు కదా. వై షుడ్ ఐ, లేడీస్ అనే కదా, జెంట్స్ అయినా కూడా, వెన్ వీఆర్ బీయింగ్ హర్ట్ అవర్ సెల్స్ అండ్ టేక్ ఇట్ ఇన్ టు ద స్పిరిట్ ఆఫ్ కాన్షియస్నెస్, మనకు ఆటోమేటిక్గా బీపీ రేజ్ అవుతుంది. ఎందుకు? వీ కుడ్ నాట్ కంట్రోల్ అవర్ సో కాల్డ్ దట్ ఎమోషన్. ఆ టైంలో చిన్న టెక్నిక్ వాడితే చాలా యూజ్ అవుతుందండి. ఇది నేను చేశాను. చేద్దామా? ఎనీబడి? వెరీ హ్యాపీ. స్వర్ణలత గారు వచ్చారు. కమింగ్ టు ద వీడియో మోడ్. వెరీ హ్యాపీ మేడం. ఎస్, నరసింహరావు గారు వచ్చారు. చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దామండి. వెర్ ఇట్ వర్క్స్ అవుట్ ఆర్ నాట్ ఈస్ డిఫరెంట్. వర్క్స్ అవుట్ ఆర్ నాట్ ఈస్ డిఫరెంట్. లెట్ us ట్రై అండ్ జస్ట్ అబ్జర్వ్. ఓకే, దిస్ హెస్ హ్యాపెన్ టు మీ అండ్ దిస్ ఈస్ ద, అంటే నేను ఫిజికల్గా ఆయన దగ్గర ఉండి చేశాను, తర్వాత కంటిన్యూ చేశాను. ఇది ఒక చిన్న టెక్నిక్ అండి. దీన్ని ఏమంటారంటే హార్మోన్ బ్యాలెన్సింగ్ సింథటిక్ మెడిటేషన్. నేను పెద్ద పేరు పెట్టాం, పక్కన పెట్టేయండి. ఇట్ ఈస్ హార్మోన్ బ్యాలెన్సింగ్ సింథటిక్ మెడిటేషన్. దీనికి ఒక చిన్న పని కూడా చేయాలి మీరు. వీలైతే, నేనంటే ముందే తెలుసు కాబట్టి ముందే తెచ్చుకున్నాను. మీరు ఒక చెప్పండి 2 సార్. మినిట్స్ 2 మినిట్స్ టైం ఇస్తాను. ఒక క్లాత్ లేదా టర్కీ టవల్ ఇలా తడిపేసి తీసురండి. ఐ విల్ గివ్ 1 మినిట్ ఆర్ 2 మినిట్స్ టైం. జస్ట్ Yes, అంటే sir. మన కాలు కింద పెట్టుకోవాలన్నమాట. క్లాత్ కాలు కింద టవల్ ఏదైనా పెట్టుకోండి. ఉందా? ఎందుకంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేస్తేనే మీరు యూ విల్ డెఫినెట్లీ రియలైజ్ అండ్ విల్ ఎంజాయ్ దట్. టవల్ ఏం చేయాలి సార్? టవల్ తడపండి మేడం. తడిపేసి కూల్గా తీసురండి. వాటర్ తడపాలా? చన్నీళ్ళలో తడిపేసి తీసురండి. ఎస్ సార్. Okay, others are also bringing. Let us give 2 minutes, 1 minute time. దీన్ని హార్మోన్ బ్యాలెన్సింగ్ సింథటిక్ మెడిటేషన్ అంటారు. ఇది బిలియన్స్ ఆఫ్ డైమెన్షన్స్ ని బయటకు తీసుకొస్తుంది. అంటే మనలో ఉన్న చాలా పాజిటివ్ థాట్స్ ని మనం స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి ఉపయోగించే ఈ చిన్న మెడిటేషన్ టెక్నిక్ మాట. ఇది బుక్ కూడా మీరు తీసుకుంటారు కాబట్టి నెంబర్ 35 పేజ్లో ఉంటుందండి. నెంబర్ 35 పేజ్లో ఉంటుంది. చాలా సింపుల్, మన చిన్నపిల్లలకు కూడా వెరీ నైస్ అండి వాసు గారు. సో దీన్ని ఏం చేస్తారంటే, ఈ తడిచిన దాన్ని వీలుగా చూసుకుని మీ కాళ్ళ కింద పెట్టుకోండి. అంటే ఈ అరికాళ్ళ కింద సార్, అంటే మన అరికాళ్ళ పాదాల కింద. అరికాళ్ళ పాదాల పాదాల కింద. కింద పెట్టుకోండి. అంటే మీకు చల్లగా తగులుతూ ఉండాలన్నమాట. ఓకే. టవల్ రౌండ్గా సర్క్యులర్గా పెట్టండి. పాదాల కింద పెట్టుకోండి. కూల్గా చల్లగా ఉంటుంది. హ్యాపీగా సమ్మర్లో ఎంజాయ్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనం చిన్న స్లైట్, ఇది పెద్ద పేరు ఏం అక్కర్లేదు, HBS మెడిటేషన్ అంటారు. హార్మోన్ బ్యాలెన్సింగ్ సింథటిక్ మెడిటేషన్ అండి. ఇది వీలైతే పెట్టుకున్నారు కదా. ఇప్పుడు కూల్గా, చాలా సింపుల్ టెక్నిక్. కళ్ళు మూసుకోండి. వీలైతే మీకు చాలా రకాలు ఉంటాయి, మనోహర ధ్యానం అని, లేకపోతే సింపుల్గా దీన్ని మనోహర ధ్యానం అంటారు. దీన్ని ఇలా పెట్టుకోవచ్చు. జస్ట్ పెట్టి కళ్ళు మూసుకుని సార్ ఇంకోసారి చూపించండి సార్ హస్తముద్రలు. సింపుల్ ముద్ర. ఎస్ సార్. ఓకే, ఇలా మీరు మీ కాళ్ళ మీద పెట్టుకుని రిలాక్స్డ్గా కూర్చోండి. మనం ఇప్పుడు మనోహర ధ్యానం చేస్తున్నాం. అంటే ఎంటరింగ్ ఇంటూ విఐపి ఛాంబర్ అనమాట. అంటే మన విఐపి ఛాంబర్ ఏంటనేది ఇందాక చెప్పాం కదా. జస్ట్ బ్రీఫ్గా మళ్ళీ చెప్పాలంటే, ఇది దీంట్లో ఏమి డెఫినేషన్ ఏం లేదండి. పంచభూతాలకి అతీతంగా మనం వెళ్తున్నాం. ఏది ఆలోచించం అనగానే ఆలోచన వస్తుంది, రానివ్వండి, లెట్ ఇట్ కమ్. మనం
కింద కాళ్ళు మనకి యాక్టివేట్ చేస్తున్నాయి. సో మన కళ్ళు మూసుకుని విఐపి ఛాంబర్ దగ్గరికి వెళ్తున్నాం. అంటే మనం ఐడెంటిఫై చేస్తున్నాం. మన విత్ ఇన్ బ్రెయినే ఉందనుకోండి, మైండ్, సోల్, ఆత్మ, పరమాత్మ ఇవన్నీ పెద్ద వర్డ్స్ అయినా కూడా మనం ఐడెంటిఫై చేసి మనం కామ్గా ఉన్నప్పుడు మన మైండ్లోనే స్టేబుల్గా ఉంటుందని ఆలోచన ఉంది. కాబట్టి లెట్ us ఫీల్ దట్ ద విఐపి ఛాంబర్ ఈజ్ ఇన్ ద హెడ్ ఎనీవేర్ అండ్ ఇట్ ఈస్ ఇన్ ద బ్రెయిన్ ఆర్ ఎనీవేర్, నో ఇష్యూ. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం హార్మోన్ బ్యాలెన్సింగ్ చేస్తున్నాం. ఆప్టిమమ్ హెల్త్ మనకు వచ్చేలా చూస్తున్నాం. మనం మన లోపల పిట్యూటరీ గ్లాండ్ ఉంటుంది. ఇదే మన కంట్రోల్ అండి అంతా కూడా. అంటే హిండ్ సైడ్ ఆఫ్ ది పిట్యూటరీ గ్లాండ్ బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇది ఏడిహెచ్ హార్మోన్ రిలీజ్ చేస్తుంది. ఆ ఏరియాలో మనం వెనకాల బ్యాక్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్ పిట్యూటరీ గ్లాండ్ మీద ఫోకస్ పెడదాం. సో అక్కడి నుంచి ఒక ఎల్లో గ్లో లైట్, ఓపెల్ ఎల్లో లైట్ ఒకటి, అక్కడి నుంచి హార్మోన్ ప్రొడక్షన్ వస్తుంది పిట్యూటరీ గ్లాండ్ నుంచి. అదే మన విఐపి ఛాంబర్ని ఐడెంటిఫై చేయడానికి, మన మైండ్, బాడీ ఫంక్షనింగ్ అంతా కూడా హార్మోన్ బ్యాలెన్స్ అంతా పిట్యూటరీ గ్లాండ్స్ నుంచి కంట్రోల్ ఉంటుంది. ఆ పోర్షన్ని మీరు చూడండి క్లియర్గా. ఓపెల్ ఎల్లో లైట్, సూర్యకాంతి ఎలా ఉంటుందో అదే రేంజ్లో అక్కడ లైట్ ఊహించండి. మనం టెక్నికల్గా, మెడికల్గా మాట్లాడట్లేదు. ఓన్లీ ఆ గ్లాండ్ ఎక్సెస్ కెమికల్స్ ఉన్నప్పుడు మనకు యాంగ్జైటీ కానీ, బీపీ కానీ, ఇంబ్యాలెన్స్ ఇన్ హార్మోన్స్ కానీ జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు అన్నెసరీ హార్మోన్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ బ్యాలెన్స్ అవుతున్నాయి. దట్ లైట్, స్మాల్ లైట్ ఈజ్ బ్యాలెన్సింగ్. కళ్ళు మూసుకునే ఉండండి. జస్ట్ ఇమాజిన్ దట్. అక్కడి నుంచి బాడీలో అన్ని పార్ట్స్కి డైరెక్షన్స్ వస్తున్నాయి, బ్యాలెన్సింగ్ జరుగుతుంది. మన ఫోకస్ మాత్రం అక్కడే ఉంటుంది. కళ్ళు మూసుకునే ఉండండి. బ్రీదింగ్ మీ నోస్ట్రిల్స్ నుంచి వస్తుంది. కావాలనుకుంటే నేను పెట్టినట్టుగా ఒకసారి కళ్ళు తెరిచి చూసి ఇలా వేలు పెట్టి ముక్కు దగ్గర అక్కడ హీట్ గమనించండి. హాట్ ఎయిర్ వస్తుంది. కాన్షియస్గా ఏమి వద్దు, ఫ్రీగా రానివ్వండి. జస్ట్ అబ్జర్వ్. నెమ్మదిగా టంగ్ని పైకి పెట్టండి. టా అంటే ఎలా ఉంటుందో అలా పెట్టి ఉంచండి టంగ్ని. జస్ట్ అబ్జర్వ్ ద హాట్ ఎయిర్. మన కాళ్ళలో ఉన్న చల్లదనం స్మూత్గా పైకి బాడీలోకి వచ్చి ఈ హాట్ ఎయిర్ని గ్రాడ్యువల్గా, స్లోగా, లెస్ హాట్ ఎయిర్గా, మరీ కూల్గా కాకపోయినా హాట్ ఎయిర్ ఇంటెన్సిటీ తగ్గుతుంది అన్నట్టుగా అబ్జర్వ్ చేయండి. నెమ్మదిగా మీరు షోల్డర్స్ ఏమైనా ఉంటే లూజ్ చేసేయండి.
కాన్సంట్రేషన్ లేకపోయినా పర్వాలేదు. జస్ట్ హాట్ ఎయిర్‌ని అబ్జర్వ్ చేయండి. బాడీని రిలాక్స్ చేయండి. షోల్డర్స్‌ని వదిలేయండి. గ్రాడ్యుయల్‌గా అబ్జర్వ్ చేయండి. హాట్ ఎయిర్ నెమ్మదిగా కూల్ ఎయిర్‌గా మారుతుంది. వీఐపీ ఛాంబర్‌కి మీరు ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చారు. హార్మోనల్ బ్యాలెన్స్ జరుగుతుంది. ఈ హాట్ ఎయిర్ స్లోగా కూల్‌గా మారుతుంది. జస్ట్ కౌంట్ బ్యాక్ ఫ్రమ్ 21 to 1. అదే స్టేట్‌లో ఉంచండి. మీరు మైండ్‌లోనే కౌంట్ చేయండి. 21, 20, 19 అలాగే మీకు ఇష్టమైన లాంగ్వేజ్‌లో జస్ట్ మనసులో 21 నుంచి 1 వరకు స్లోగా. స్లోగా కౌంట్ ఫ్రమ్ 21 to 1, 14, 1. స్టిల్ హాట్‌గా ఉంటే ఓకే. కొంచెం తగ్గిందన్నా కూడా ఓకే. జస్ట్ లీవ్ ఇట్. Now just imagine that the flow from the legs. మన కూల్ వైబ్రేషన్స్‌ని బాడీలో అంతా కూడా స్ప్రెడ్ అవుతున్నట్టుగా ఊహించుకొని ఆల్మోస్ట్ ఛాన్స్ ఆఫ్ హై బీపీ, యాంగ్జైటీ, ప్రెషర్, డిస్టర్బెన్స్ ఆల్మోస్ట్ తగ్గిపోతాయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ఎవరైతే పార్టిసిపేట్ చేశారో. ఎనీ ఫీడ్‌బ్యాక్? ఎంతసేపు చేయాలి సార్ ఇది? అది మీరు 21 చెప్పాను నేను. యాక్చువల్లీ 72 నుంచి 1 వరకు డౌన్ కౌంట్ చేయాలండి. 72, 71, 70 అలా చేస్తూ దాని మీదే మన మనసు పెడుతూ ఇది అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. తీసేసినా పర్వాలేదు. చెయ్యి పెట్టుకుని అలా ఉంచాల్సిన అవసరం లేదు. గ్రాడ్యుయల్‌గా అలా ఫీల్ అవుతూ తగ్గించాలి. మన కాళ్ళ నుంచి వచ్చే పాజిటివ్ కూల్ వేవ్స్ మన బాడీలో అంతా వచ్చినట్టు ఊహించండి. ఇది స్ట్రిక్ట్‌గా, సిన్సియర్‌గా మళ్ళీ ఇంకొకసారి చేయండి. ముందు బీపీ చెక్ ఇది చేయండి. ఎంతసేపు చేయాలండి? తర్వాత ఎంతసేపు చేయండి. చేయాలి ఇది? ఇది 72 నుంచి డౌన్ కౌంట్ చేయాలి సార్ 1 వరకు. అంటే రఫ్‌గా నెమ్మదిగా కౌంట్ చేస్తే 72 మినిట్స్ అవుతది. మినిట్ అంతా చెయ్యం కదా! స్లోగా చేస్తాం. ఈవెన్ 21 మినిట్స్ అయితే సరిపోతుంది. దీనికి ఇంత అంటే సార్ మెజర్‌మెంట్ అంటే ఇందాక సార్ నాకు చిన్న కన్ఫ్యూజన్. ఇందాక మీరు ఏది ఆలోచన అంటే డోంట్ థింక్ ఎనీథింగ్ అని చెప్పారు. జస్ట్ మైండ్ ని బ్లాంక్ గా ఉంచుకోమని చెప్పారు. కరెక్ట్. ఇప్పుడేమో అంటే కింద ఆ కాలు కింద పెట్టిన ఆ కూల్నెస్ బాడీ మొత్తం అంతా స్ప్రెడ్ అవుతున్నట్టు ఊహించుకోమని కూడా అన్నారు. అంటే కరెక్ట్ సార్. మన ఏది చేయాలి ఈ రెండిట్లో? కరెక్ట్ సార్. ఇప్పుడు ఏమవుద్దంటే ఏదైతే మీరు కౌంట్ చేయండి అని అన్నాం చూసారా? అదొక ఇంబాలెన్స్‌ని క్రియేట్ చేసాం. ఓకే. 72 నుంచి 1 వరకు అని చెప్పాను చూసారా? అదొక ఇంబాలెన్స్ క్రియేట్ చేసాం.
కింద నుంచి వచ్చే ఇది ఫ్లో కూల్ ఆ, కూల్ వేవ్ వస్తున్నది, ఇంకొక ఎంబ్యాలెన్స్ వచ్చింది. ఇది యాక్చువల్గా ఓకే. యాంగ్జైటీ ఇంతకు ముందు లేదు, ఇప్పుడే వచ్చింది. దాన్ని మనం కౌంట్ ఉమ్, చేయమని 72 నుంచి 1 వరకు చేసాను చూసారా. ఈ అవును 3 సైమల్టేనియస్ గా మనం అప్లై చేసినా కూడా మీరు బ్లాంక్ అవును ఏమీ లేదు, నా లోపల విఐపి ఛాంబర్ నుంచి డైరెక్షన్ వచ్చిందనే ఫీల్ ఉంటుంది చూసారా, అది అవును. డామినేట్ చేస్తుంది కొన్నాళ్ళు పోయేటప్పటికి. ఓకే. అంటే సైమల్టేనియస్ గా 3 పనులు చేస్తున్నట్టు లెక్క మనం. చేస్తూ ఉంటాం. ఆ, చేస్తున్నప్పుడు ఏమవుద్దంటే మీరు 72-1 ఫస్ట్ లో చేస్తారు. తర్వాత ఉమ్, 72-1 ఇక్కడ పెట్టొద్దని తర్వాత తీసేయచ్చు అని చెప్పాను నేను. అంటే ఏంటి, అవును యూ కెన్ కమ్ డౌన్ కామ్లీ అండ్ మీ కాన్సన్ట్రేషన్ అంతా ఎలా ఉంటుందంటే కంప్లీట్ గా మీకు ఉన్న ప్రాపర్ గా లోపల ఉన్న డిస్టర్బెన్స్ అన్ని కూడా డౌన్ అయిపోయి మీరు న్యూట్రల్ స్టేజ్ కి తీసుకొస్తున్నారు అని ఏదైతే రియాలిటీ రియలైజ్ అవుతారో అదే విఐపి ఛాంబర్. సార్ ఓకే. అది 72 నుంచి 1 వరకు కౌంట్ చేయటం వలన మన ఆలోచనలు వేరే చోటకి వెళ్లకుండా ఒక చోటే సెంట్రలైజ్ అవుతాయి. నార్మల్ గా మైండ్ కరెక్ట్ లో సార్. చాలా ఆలోచనలు ఉంటాయి. సో ఎప్పుడైతే మనం ఒక పని 72 to 1 అన్నామో మన మైండ్ మిగతా వాటిని పక్కన పెట్టేసి ఒక్కదాని గురించి ఆలోచిస్తుంది. ఎప్పుడైతే ఒక్క విషయం మీద ఆలోచిస్తుందో మనకి యాంగ్జైటీ కూడా తగ్గుతుంది అనేది నేను అనుకుంటున్నా. అదొక కరెక్ట్ సార్. రీజన్ అయి ఉంటుందని. పర్ఫెక్ట్ సార్. ఎందుకంటే అంటే మొదట్లో ఇప్పుడు ప్రాక్టీస్ మొదలు పెట్టినప్పుడు మన బ్లాంక్ మెడిటేషన్ తో మొదలు పెట్టాం కదా, అప్పుడు ఆలోచనలు వేరే చోటకి వెళ్ళటానికి కూడా అవకాశం లేదు. అది మనం ఆల్రెడీ కిందకి దాన్ని విత్డ్రా చేసాము. దాన్ని ఫర్దర్ గా దాన్ని నేను అనుకోవటం ఈ 72 నుంచి ఇది చేయటం వల్ల మీరు చెప్పినట్టు బీపీ ఆటోమేటిక్ గా తెలియకుండా మన టెన్షన్ స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి. అంటే ఛానలైజ్ అవుతుంది, సార్ ఛానలైజ్ అవుతుంది సార్. సార్ మీరు అన్నట్టు మైండ్ నీకేం ఆలోచించదు అని అనగానే ఆ స్థితికి రాగలిగిన వాళ్ళు చాలా గ్రేట్. అసలు నిజం చెప్పాలంటే మళ్ళీ ఏం ఆలోచించద్దు. కొంత టైం కరెక్ట్, మీరు చెప్పింది కరెక్ట్, ఆ, 100% కరెక్ట్. ఎందుకంటే మీరు కొద్దిగా ప్రాక్టీస్ చేస్తుంటేనే అది సాధించగలరు. ఏం కరెక్ట్. ఆలోచించద్దు అన్నప్పుడు ఇంకా ఎక్కువ వస్తాయి. ఎక్కువ మన ఆలోచిస్తారు. మైండ్ కూడా ఎక్కువ ఆలోచిస్తుంది. ఎప్పుడు అయితే ఒక పని చేయొద్దు అంటావు దాన్ని ఎందుకు దాని మీద వస్తుంది. సో మిగతావన్నిటిని చేయటం లేదు అని నేను అనుకున్నా సురేష్ గారు. పర్ఫెక్ట్ ఎప్పుడైతే పర్ఫెక్ట్. మన మైండ్ నీకేం ఆలోచించద్దు అన్నామో ముందు అది బ్లాంక్ లాగా అయిపోయి ఏంటా అనిపిస్తుంది. అప్పుడు వన్స్ వీ కౌంట్ ఫ్రమ్ 72 to 1 అని దాని మీద ఫోకస్, ఒక్క దాని మీద మైండ్ ఎప్పుడైతే ప్రశాంతంగా ఆలోచిస్తూ ఉంటుందో పెద్ద దానివల్ల మైండ్ కి లేదా బీపీ దీనివల్ల ఇది స్ట్రెస్ తగ్గుతుందేమో అనుకున్నా. అదొక రీజన్ కూడా అయ్యి ఉండొచ్చేమో అని. అది నా పర్ఫెక్ట్ సార్. ఉద్దేశం సార్. ఇవన్నీ కూడా మనం కొంచెం ముందుకెళ్ళాక 8th చాప్టర్ లో క్లారిఫై అవుతాయి సార్. ముందే అడిగారు కాబట్టి మల్లేశ్వరరావు గారు, మనం దీన్ని ఇక్కడే మనం సాల్వ్ చేసుకున్నాం. ఒక స్టేబుల్ ఎన్విరాన్మెంట్ పెట్టుకుందాం అని అన్నా కూడా మైండ్ అలో చేయదు. కాబట్టి వేరే దాన్ని ఛానలైజ్ చేసుకుని 72 కానీ లేదా కింద నుంచి ఫ్లో అవుతుందని కానీ పిట్యూటరీ గ్లాండ్ నుంచి ఆ వైట్ లైట్ ఏదైతే ఉందో దాని నుంచి డైరెక్షన్ వస్తుందని అనడం కానీ మనకి అదర్వైజ్ యాంగ్జైటీ ఉన్న బీపీ తీసుకురావడం కారణాలన్నింటినీ కూడా ఛానలైజ్ చేయడం కోసం చేసే ప్రయత్నం మాత్రమే. సపోజ్ అవును. బ్లాంక్గా ఉండండి అన్నాం, బ్లాంక్గా లేము, అప్పుడు ఏం చేస్తాం? ఈ ప్రాపర్ ఎక్సర్సైజ్ వలన ఛానలైజ్ అవుతుందనేది రియలైజ్ అయ్యాక కొన్నాళ్ళు పోయిన తర్వాత ఏం చెయ్యమండి. ఇంకా అబ్సల్యూట్గా ఆ స్టేటస్ ఏదైతే ఉందో ఆ విఐపి ఛాంబర్లోకి ఎంటర్ అయ్యి అక్కడ కూర్చుండిపోతాం. సో ఇది అంటే ఆయన చెప్పింది. Yes, sir. ధ్యానం చేసేటప్పుడు కూడా ఓం అనుకుంటుంటాం కదా సార్. ఓం అంటే ఏదో ఒకటి మైండ్ లో ఉండాలి. ఓం అనకపోతే వేరేవేవో గుర్తుకొస్తాయి. కరెక్ట్. ఇది ఏంటంటే విఐపి ఛాంబర్లో ఆ ఓం కూడా ఉండదండి, అది కూడా ఉండదు. అది నెక్స్ట్ ఫ్యూచర్ లో కొంచెం ముందుకెళ్ళాక అర్థం అవుతుంది. అంటే ఆయన చెప్పిన ఇప్పుడు నేను flow. చేశాను సార్. చేసిన తర్వాత నాకు కలిగిన ఫీలింగ్స్ చెప్తాను. Great. ఫస్ట్ లో కొద్దిగా అంటే ఐ మీన్ గానే ఉంటున్నాం కదా, అంటే అలజడి అనేది ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే కూల్ పెట్టుకోవడంతో కింద అది కాస్త సూతింగ్ ఎఫెక్ట్ అనేది అనిపించింది. దాని తర్వాత ఏంటంటే ఫస్ట్ లో మీరు అన్నట్టుగా వేడి గాలి అనేది కాస్త ఎక్కువగానే అనిపించింది. మీరు 21 చెప్పారు. 21 నుంచి అంటే 10 దాకా వచ్చేపాటికంటే నేను ఎలా ఫాలో అవ్వాలంటే ప్రతి అంటే బయటికి మనము ఊపిరి వదులుతాం కదా సార్, అప్పుడు మాత్రం ఒక కౌంట్ చేశాను. అంటే అన్నిసార్లు మనము వదిలినట్టు లెక్క అనమాట. ఆ లెక్కతో చేశాను. కొద్దిగా కూలింగ్ అంటే కామ్నెస్ వచ్చేసింది. హార్ట్ ఎయిర్ కాస్త తగ్గింది. అంటే ఫుల్ కూల్ అనేం కాదు కానీ బట్ సబ్సిడైజ్ వీ కెన్ ఫీల్ ఇట్. ముందులాగా అని కాకుండా అనుకోకుండా. ఇప్పుడు కొన్ని క్వశ్చన్లు సార్, అంటే ఇది రోజుకు ఎన్నిసార్లు చేయాలనేది ఒకటి, తర్వాత ఏ సమయంలో చేయాలనేది ఒకటి, తర్వాత దీనివల్ల ఏ
ఫలితాలు మనకు రావచ్చు. అంటే ఒకటి మీరు పర్ఫెక్ట్. చెప్పారు ఇవన్నీ ఈ ఆన్సర్ బీపీ ఉండొచ్చు. థ్యాంక్స్ అండి. ఇవన్నీ ఆన్సర్ మన సెకండ్ చాప్టర్ లో ఉన్నాం కదా, 8th చాప్టర్కి వచ్చేటప్పటికి క్లియర్ అవుతాయి. అప్పుడు మనం మళ్ళీ మాట్లాడదాం. ఓకే, థ్యాంక్ యూ. సరే సార్. విల్ కంటిన్యూ. సో ఇక్కడ ఏం చెప్పారంటే దీన్ని ఒక స్పెషల్ మెడిటేషన్. ఎందుకంటే ఫిజికల్ గా ప్రాక్టికల్ గా మీరు బీపీ చెక్ చేస్తే తగ్గింది. నాకు రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయాలి. ఇవాళ ఒకరోజు చేసేసి తగ్గిపోయిందా లేదా చెక్ చేస్తే రాదు, అదే కన్ఫ్యూజన్. కాబట్టి ఇది ఒక ఆర్డర్లీగా చేయడం అనేది మన విఐపి ఛాంబర్ కి క్రియేట్ చేసుకోవడం అనేది ఒక లక్షణం, మనం ఒక ఎఫర్ట్ అన్నమాట. సో ఇప్పుడు ఏమవుతుందంటే నెక్స్ట్ లెవెల్లో నెక్స్ట్ చాప్టర్కి వస్తే, ఫస్ట్ స్టెప్ ఇన్ ది పవర్ఫుల్ లైఫ్ అంటే స్ట్రాంగ్ విల్ బ్రింగ్స్ యూ క్లోజర్ టు విఐపి ఛాంబర్. మ్యాగ్నటైజ్ ద రస్టీ మైండ్, డిజార్టెడ్ బ్రెయిన్ క్లోజెస్ ద గేట్స్ టు విఐపి ఛాంబర్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇవి డౌట్స్ వచ్చినాయి కదా చాలా, అవి కూడా విఐపి ఛాంబర్ డోర్ క్లోజ్ చేస్తాయి. తప్పని కాదు, కన్ఫ్యూజన్ క్లియర్ చేసుకోవాలి. అది మనం ముందుకు వెళ్ళబోతున్నాం నెక్స్ట్. సో ఇక్కడ ఏం చెప్తారంటే ఇంకోటి, గోల్ సెట్టింగ్ కూడా దీన్ని లింక్ చేసుకుంటాం. అంటే ఇది ఊరికే మనం తెలుసుకోవడమేనా, ఈరోజు ఒక చిన్న ఎక్సర్సైజ్ చేసినా రెగ్యులర్గా చేస్తాం. తెలుసుకోవడం ఒకటే కాదు, దీన్ని గోల్ సెట్టింగ్ ఎలా మార్చగలం అనేది కూడా ఒక ఆర్డర్లీగా చెప్తాం. దాన్ని ఏంటంటే బిల్డ్ సూపర్ ఈగో, అంటే ఒక పేషెన్స్ కనెక్టింగ్ టు సుప్రీం. ఇప్పుడు మనం చేసిన దాంట్లో ఏంటంటే పేషెంట్గా ఉండేటట్టు తయారు చేసుకున్నాం. ఛానలైజింగ్ ద బ్రెయిన్ టు గాడ్, ఒక కమాండ్ ఇచ్చాం, ఎక్స్పీరియన్స్ ఫీల్ అయ్యాం. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే సూపర్ ఈగో బిల్డప్ చేసుకుని గోల్స్ అచీవ్ చేయాలి. గోల్స్ అచీవ్ చేయడానికి ఒక పేజ్, 1 పేజ్ ఒక డేలో రాసుకుని చేయడం, ఇవన్నీ చిన్న చిన్న స్టెప్స్ ఉంటాయి. షార్ట్ టర్మ్ అండ్ టు లాంగ్ టర్మ్, అలాగే హ్యాబిట్ ఫార్మేషన్, యూజ్ ఇమీడియట్ గ్రాటిఫికేషన్స్ చేయమంటారు. సో ఇక్కడ ఏంటంటే ఇమీడియట్ గ్రాటిఫికేషన్ చేయాలి అంటే ఒకటే ఒక పాయింట్, చిన్న చిన్న సంతోషాలు ఎంజాయ్ చేయండి. వాట్ ఎవర్ సక్సెస్ కమ్స్, యూ జస్ట్ ఎంజాయ్, జస్ట్ రిమైన్ క్లోజ్ అండ్ రిలాక్స్ అండ్ బ్రీద్ అని చెప్పాం కదా. యాంగర్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. అంటే ఫిజియలాజికల్గా ఒక బీపీ తగ్గింది, లేకపోతే గ్లూకోజ్ తగ్గింది, భోజనం తినాలి, డీప్ మెడిటేషన్ చేయాలనుకుంటున్నాం, స్లీప్కి వెళ్ళాలి, డిహైడ్రేట్ అయ్యింది, డ్రింకింగ్ వాటర్, అన్కంట్రోల్డ్ థాట్స్ వచ్చినాయి, మెడిటేషన్ చేయండి. ఇవన్నీ చిన్న చిన్న సింపుల్ టెక్నిక్సే. కానీ మనం డిస్కౌంట్ చేయం. ఒక మాల్లోకి వెళ్ళాం, డిస్కౌంట్ ఆఫర్ అడుగుతాం, తర్వాత ఇప్పుడు టిప్ ఇచ్చామనుకోండి, నెక్స్ట్ టైం టిప్కి ఇవ్వాలి అని ఎక్స్పెక్ట్ చేస్తాడు తీసుకునేవాడు. అలాగే మనం ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఒకసారి అవాయిడ్ చేస్తే రెండోసారి ట్యాక్స్ ఎగ్జామ్షన్ చూస్తాం. అలా చేయకుండా ఒక విఐపి ఛాంబర్గా మనం ఏం చేయాలంటే, రెస్పాన్సిబిలిటీ ఇస్ ద క్యూఆర్ కోడ్ టు విజిట్ ద విఐపి ఛాంబర్ అంటారు. అంటే రెస్పాన్సిబిలిటీ ఏంటి, కామ్నెస్ అండ్ కంట్రోల్స్ ఇన్ ద బ్రీత్, అంతే సింపుల్. ఇవి కానీ మనం విఐపి ఛాంబర్లో కానీ ఒకసారి పెడితే అది థాట్ ప్రాసెస్ ముందుకెళ్ళి సక్సెస్ఫుల్ ట్రాక్ రికార్డ్కి వెళ్ళిపోతుంది అని చెప్తారు ఆయన. దానికి ఏం చెప్తారంటే హ్యాబిట్ ఆఫ్ హ్యాపీనెస్ అండి. దీనికి ఒక మంచి అంటే హ్యాబిట్ ఫార్మేషన్, సెల్ఫ్ డిసిప్లిన్, ఇవన్నీ మనకి ఎల్డర్లీ పీపుల్ చాలా మంది ఉన్నారు కాబట్టి అంత డీప్గా వెళ్ళట్లేదు. నేను ఇంపార్టెంట్ థింగ్స్ నేను టచ్ చేస్తున్నాను. హ్యాబిట్ ఆఫ్ హ్యాపీనెస్ ఇదేంటిది అంటే, ఫస్ట్ ఓనర్షిప్ తీసుకోవాలి, ఓన్ చేయాలి. అంటే ఏ ఎఫర్ట్ పెట్టినా నేను చేస్తాను అనే ఫీలింగ్లు. ఇప్పుడు చూడండి, నేను చెప్పాను, ఇది మీరు చెప్పేది ఏమో సార్ నాకు తెలుసు మెడిటేషన్ అని అనుకోలే, మీరు సిన్సియర్గా ఫాలో అయ్యారు. అంటే యూ హ్యావ్ టేకెన్ ఇట్ ఇన్ టు ఓనర్షిప్ అండ్ స్టార్టెడ్. అలాగే లాస్ట్ లాంగ్, చిన్న చిన్న అయినా కూడా రోజు చేయమంటారు. అలాగే ఆల్వేస్ యాక్సెసిబుల్గా ఉండాలి. మనం ఎప్పుడో ఓ రోజు విఐపి ఛాంబర్ ఓపెన్ చేశానంటే ఇవాళ చాలా బాగుంది అని వదిలేయడం కాకుండా కంటిన్యూస్గా టచ్లో ఉండాలి. అలాగే ఎంటైర్ సరౌండింగ్స్ని కూడా మనం మార్చగలగాలి. ఇప్పుడు మనం చేసిన పని ప్రతిదీ కూడా మిగతా వాళ్ళకి యూజ్ అవ్వాలి. అంటే మిగతా వాళ్ళు కూడా కంట్రోల్గా ఉంటారు. పీపుల్ షుడ్ నాట్ బి డిస్టర్బ్డ్ బై అవర్ యాక్టివిటీ. కాబట్టి మనం విఐపి ఛాంబర్ నుంచి వచ్చే ఏదైతే డైరెక్షన్స్ ఉన్నాయో అవన్నీ కూడా బ్రెయిన్ క్యాస్కెటింగ్ అంటారు. మన ఎజెండా ఏంటి, క్యాస్కెటింగ్ ఆఫ్ ది బ్రెయిన్ కాదు, క్లియర్ యువర్ థాట్స్. అందుకని ఏం చేయమంటారు, చిన్న ఎక్సర్సైజ్ చెప్తారు. ఏంటంటే ఒక డ్రాప్ బాక్స్, ఫిజికల్గా ఒక డ్రాప్ బాక్స్ని తయారు చేయాలి. చేసి ఏ థాట్స్ వచ్చినా, సపోజ్ పిల్లలు ఉన్నారు, పేరెంట్స్ మీద ఒకసారి కోపం వస్తుంది, చాక్లెట్ కొనలేదు, వెంటనే ఏం చేయించాలి, అది సింపుల్ చెప్తున్నాను, నాకు చాక్లెట్ కొనలేదు, అది తీసుకెళ్ళి వెంటనే రాయించి డ్రాప్ బాక్స్లో ఇవ్వాలి. సో ఇంతకుముందు ఏం కొన్నారు, చాక్లెట్ కొనలేదు అన్నావు కదా, అప్పుడు దాన్ని 2 విషయాలుగా దాన్ని కన్వర్ట్ చేయించి రాయించాలన్నమాట వాళ్ళ చేత. ఏం రాయించాలి డ్రాప్ బాక్స్లో, ఒకటి వాట్ కరెక్షన్ ఐ హ్యావ్ టు డూ అదర్స్,
ఫస్ట్ది. సెకండ్, వాట్ టు కరెక్ట్ మై సెల్ఫ్. అంటే ఒక డ్రాప్ బాక్స్లో వేయగానే ఆ పాయింట్ని మళ్ళీ ఇంకోసారి రివైజ్ చేయమంటారు. ఎప్పుడు ఇవాళ కాదు, రేపు. అవుట్ స్పర్ ఆఫ్ ది మూమెంట్లో వచ్చింది, ఆ డ్రాప్ బాక్స్లో వేసింది. నెక్స్ట్ ఆ థాట్ క్లియర్ అయిపోయిన తర్వాత మళ్ళీ రివైవ్ చేయాలి. చేసి ఓకే, నిన్న నేను చాక్లెట్ అడిగాను, ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వలేదు, వెదర్ ఇట్ ఈస్ ద ఫాల్ట్ ఆఫ్ పేరెంట్ ఆర్ వెదర్ వాట్ కరెక్షన్ ఐ హ్యావ్ టు డూ అనేది నా కరెక్షన్ నేను రాసుకుంటే నెక్స్ట్ డే ఫ్రెష్ మైండ్తో ఆలోచిస్తుంది. అప్పుడు విఐపి ఛాంబర్ ఓపెన్ అవుద్ది. డిస్టర్బెన్స్లో, యాంగ్జైటీలో విఐపి ఛాంబర్ ఓపెన్ కాదు. అలా అని విఐపి ఛాంబర్ని తీసుకోవాలి సార్, మీరు చెప్పినంత మాత్రం నేను విఐపి ఛాంబర్ని ఫాలో అయిపోవాలా అంటే కాదండి. ఇది అన్సీన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఆఫ్ లైట్, అన్సీన్ ఫీల్డ్ ఆఫ్ వైబ్రేషన్, నాన్ బాస్డ్ ఆర్గనైజేషన్, డివైడ్ ఆఫ్ ఎనీ డేటా, ఎనీ ఫీలింగ్. ఏ ఫీలింగ్ దీంట్లో పెట్టం, ఓన్లీ మేనిఫెస్టేషన్ చేస్తాం. అండర్స్టాండ్ అండ్ లివింగ్ ద బెటర్మెంట్ కోసం చేస్తాం. దీన్ని కొంచెం మెడికల్ లాంగ్వేజ్లో చెప్తారు, బ్రెయిన్ అండ్ బిహేవియర్ మీద. యాంగ్జైటీ వచ్చినప్పుడు అంట డిఏసిసి అనేది వర్క్ చేస్తుంది. అంటే డార్సో యాంటీరియో సింగులేట్ కార్టెక్స్ అని అది యాక్టివేట్ అవుతుంది. కానీ మనం ఏం చేయాలి, విఎంపిసికి తీసుకురావాలి. అంటే వెంట్రో మెడికల్ ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్కి తీసుకురావాలి. ఈ ఎక్సర్సైజ్ డ్రాప్ బాక్స్ చేయడం వల్ల అది పనిచేస్తుంది అని చెప్తారు ఆయన. అంటే అన్వాంటెడ్ అనుకోండి, నాకు వద్దు అనుకున్నప్పుడు వెంటనే ఏమవుతాయి, 2 రకాల యాక్టివిటీస్ వస్తాయి, యానిమల్ రెస్పాన్స్, హ్యూమన్ రెస్పాన్స్. అప్పుడు ఏంటది, కంట్రోల్ యాంగ్జైటీ ఏది కంట్రోల్ అవుతుందో అది ఏం చేసినప్పుడు ఏం చేయాలి, జస్ట్ ఫర్గెట్ ద రీజనింగ్, క్లోజ్ యువర్ ఐస్, స్టాప్ క్వశ్చనింగ్, రిలాక్స్, బ్రీత్ అండ్ టేక్ దట్ డ్రాప్ బాక్స్ కాన్సెప్ట్ అండ్ అగైన్ రైట్, దెన్ ఆన్సర్స్ విల్ కమ్ అని చెప్తారు. సో డోంట్ లివ్ ఇన్ ఏ బాడీ. అంటే బాడీలో మైండ్లో ఉంది, బాడీలో ఉంది, విఐపి ఛాంబర్ అనుకోకండి. ఎప్పుడైతే బ్రెయిన్ ఒక ఇది ఇస్తుందో, ఒక మనీ మీద ఆలోచించినప్పుడు కూడా, గోల్ సెట్టింగ్ మీద ఆలోచించినప్పుడు కూడా, మనీ ఈజ్ ద బై ప్రోడక్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ తెలుసు మనకి. అలాగే రెస్పాన్సిబిలిటీ ఈజ్ ద క్యూఆర్ కోడ్ ఫర్ విఐపి ఛాంబర్. అంటే నేను రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అనుకున్నప్పుడు నేను దాన్ని ఓపెన్ అప్ చేస్తాను. ఇది పాస్ట్ కాదు, ఫ్యూచర్ కాదు, ఓల్డ్ కాదు, న్యూ కాదు, ఏం కాదు. జస్ట్ లైక్ దట్ వీ నీడ్ టు గో అండ్ ఎంజాయ్. సో ఇప్పుడు కమింగ్ టు ద లాస్ట్ బట్ 1 చాప్టర్. ఇందాక చెప్పారు కదా కన్ఫ్యూజన్స్ అని. దానికి ముందు కొన్ని ఎక్సర్సైజ్ రూల్స్ చెప్తారండి. రూల్స్ కొన్ని చెప్పారు. అంటే ఇది విఐపి ఛాంబర్ని క్రియేట్ చేయాలంటే సింపుల్ రూల్స్. దానికి ఏం చెప్తారంటే, మీరు లవ్ యువర్ లైఫ్, లీడ్ యువర్ లైఫ్, డూ నాట్ క్యారీడ్ అవే బై ది పీపుల్, డోంట్ ఇన్సల్ట్ ఎనీవన్. దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ రిలవెంట్గా మనం చెప్పాల్సి వస్తే ఏం చేయాలంటే, ఏం చెప్తున్నారంటే, బెండ్ ఆఫెన్. ఎప్పుడు కూడా బెండ్ చేయాలి. కొంతమంది చూడండి, ఇంక్లూడింగ్ నాకు కూడా అనిపిస్తుంటుంది, ఒకసారి ఏదైనా కింద పట్టి తీసినప్పుడు ఆయాసం అనిపిస్తుంది. కాబట్టి ట్రై టు బెండ్ అండ్ డూ సమ్ స్మాల్ ఎక్సర్సైజ్. అండ్ డైటింగ్ ఈజ్ యువర్ చాయిస్, స్లీపింగ్ ఈజ్ యువర్ చాయిస్, లవ్ అండ్ మనీ, లవ్ అండ్ ఫేమ్, లవ్ ఫర్ ఫేమ్, లవ్ ఫర్ ఎవ్రీథింగ్ అందరూ చేయరండి. మనీ నాకు ఇష్టం లేదు, నేను కావాలంటే సంపాదిస్తాను, నేను దానం ఇచ్చే గుణం ఉంది కానీ సంపాదించను అనుకుంటే ఏమవుతుందంటే విఐపి ఛాంబర్ అక్కడ బ్లాక్ ఆపేస్తున్నమాట. కాబట్టి అన్నిటినీ తీసుకురావాలి. ఇఫ్ బ్రెయిన్ ఈజ్ ద వెహికల్, విఐపి ఛాంబర్ ఈజ్ ద ఇంజిన్. మన ఇంజిన్ని ప్రాపర్గా ఫ్యూయల్ వేయాలి అంటే మనం ఇవన్నీ చేసుకోవాలి, నేర్చుకోవాలి అని చెప్పి కొన్ని ఇచ్చారు. వర్రీ ఈజ్ యాంటీ విఐపి ఛాంబర్. కీప్ స్మాలెస్ట్ ప్రామిస్ కూడా చేయాలి. రేపు పొద్దున్న వస్తాను అని అన్నాం అనుకోండి, కంపల్సరీగా రావాలి. అలాగే ఈ పని వాళ్ళు చేస్తాము అని అన్నాం అనుకోండి, కంపల్సరీగా చేయాలి. ఇందాక చెప్పిన మెడిటేషన్ ఉంది, డైలీ చేస్తామంటే చాలండి, సింపుల్, ఇంక ఎక్కువ ఏం అవసరం లేదు. వీ నీడ్ నాట్ వర్రీ అబౌట్ మచ్. కాబట్టి ఇలాంటి స్మాల్ థింగ్స్ చేయాలి. నేను అంటే ఇది వెదర్ టు షో ఆర్ నాట్ ఐ డోంట్ నో, బట్ రెగ్యులర్ ప్రాక్టీస్ 13th March 2025 నుంచి కూడా డైలీ మెడిటేషన్ చేసి 108 times చేసి, మెడిటేషన్ చేయడంలో 108 times ఏంటంటే ఏదో ఒకటి ఇందాక చెప్పారు కదా గంగాధర్ గారు, ఓం అని పెట్టుకోవడం ఏదో ఒకటి. బట్ దట్ షుడ్ బి ఒక 4 line అయినా ఉండాలండి. జస్ట్ సింపుల్గా అనుకోండి, ఓం ఓం అంటే నిద్ర వస్తుంటుంది. కాబట్టి 4 lines 2 lines కొంచెం పెద్దగా ఉండాలి. మనకిష్ట దైవం, ఇది రిలీజియన్ స్పెసిఫిక్ కాదు, ఏదో ఒకటి మనం దాన్ని రిమైండ్ చేసుకుంటే మంచిది అనుకున్నప్పుడు అది చేసి 108 times మనం ఒక చిన్న ఇది పెట్టుకుని మన దగ్గర జపమాల లేదా కౌంటర్ కానీ పెట్టుకుని చేయాలి. అలా నేను చేశాను. March 2025 నుంచి డైలీ నేను
హరీష్ తెన్నేటి గారికి నేను డైరెక్ట్గా పంపిస్తూ ఉంటాను. ఈ రోజు కూడా 28th మే పంపించాను. 108 టోటల్ ఇప్పటికి 53,675 అయింది. సో ఆయన అడగలేదు. ఆయన ఏం చెప్తారంటే దీంట్లో ఈ బుక్లో యూ జస్ట్ ఫిక్స్ సమ్ అకౌంటబిలిటీ పార్ట్నర్, ఎవరో ఒకళ్ళు, అందరూ ఆయనకి పంపించాలని కాదు. ఇద్దరు అనుకున్నారనుకోండి, ఒకళ్ళు పంపిస్తూ ఉంటే ఒకళ్ళు అకౌంటింగ్ పార్ట్నర్ అయితే మన సక్సెస్ పాత్ స్టార్ట్ అవుతుంది. ఇలాగాని చేయగలిగితే, ఇది నేను సక్సెస్ఫుల్గా చేస్తున్నాను, ఎంజాయ్ చేస్తున్నాను డైలీ. ఎందుకు? స్మాల్ థింగే, దో ఇట్ మైట్ బి స్మాల్ థింగ్, ఐఎమ్ డూయింగ్ ఇట్ కన్సిస్టెంట్లీ. దీనికి చాలా ఇస్తున్నారు. బ్రీదింగ్ టెక్నిక్ అని, సైకిక్ మెడిటేషన్ అని, ఫింగర్స్ క్రాసింగ్ మెడిటేషన్ అని, ఉజ్జయి మెడిటేషన్ అని, ఇవన్నీ కూడా ఆయన రెగ్యులర్గా పెడతా ఉంటారు. కొన్ని జరుగుతుంది, ఇప్పుడు కూడా జరుగుతుంది 27th నుంచి 29th వరకు త్రిచక్ర సాధన అని జరుగుతుంది. సో అది మన ఇష్టం, అది చాయిస్. బట్ అది ఫాలో అయినప్పుడు ఈ విఐపి ఛాంబర్ ఎక్కువ ఓపెన్ అయ్యే స్కోప్ ఎక్కువ ఉంటుందని నాకు అనిపించింది. ఎందుకంటే ఆయనే ఆధార్ కాబట్టి దీనికి, విఐపి ఛాంబర్కి. ఆయన ద్వారా మనం ఫాలో అయ్యామనుకోండి ఈజీ అవుతుంది. ఐ డోంట్ సజెస్ట్ కంపల్సరీ గో, బట్ బికాజ్ ఐఎమ్ ఫాలోయింగ్ ఇట్ ఐఎమ్ ఏబుల్ టు అండర్స్టాండ్. తర్వాత లాస్ట్ ఇప్పుడు 8th చాప్టర్కి వచ్చాం. 9th చాప్టర్లో పార్టిసిపేషన్ ఉంటుంది. 8th చాప్టర్లో గంగాధర్ గారు అడిగిన క్వశ్చన్స్కి ఇప్పుడు సమాధానాలు వస్తాయి. ఏంటంటే ఫస్ట్ కన్ఫ్యూజన్ ఎలా ఉంటుందంటే, డ్రాగ్ పీపుల్ ఇంటూ డిఫరెంట్ గేమ్ అంటే కన్ఫ్యూజన్ 1. ఏం చెప్తారు? ఇప్పుడు మనం ఇదంతా మాట్లాడాం. ఎగ్జాంపుల్, నేను ఇది మీరు ఫాలో అవ్వండి కంపల్సరీగా అన్నా అనుకోండి, యూ ప్రూవ్ గాడ్, ప్రూవ్ విఐపి ఛాంబర్, దెన్ ఐ విల్ ఫాలో అన్నారనుకోండి, మీరు క్వశ్చన్ వేసారనుకోండి, ఏమైనా ఆన్సర్ ఉంటుందండి? దెర్ ఇస్ నో ఆన్సర్. సో ప్రూవ్ దిస్, దట్ ఈస్ బీపీ తగ్గిందని గ్యారంటీ ఏంటి అన్నారనుకోండి, దెర్ ఇస్ నో ప్రూఫ్. సో ఇఫ్ యూ క్రియేట్ దట్ విఐపి ఛాంబర్, ఇట్ గివ్స్ ద సొల్యూషన్ అనే థాట్ ప్రాసెస్లో మన ఫోకస్ ఉంటే ఈ కన్ఫ్యూజన్ 1 రాదు. నెక్స్ట్ కన్ఫ్యూజన్ 2 అంటే డౌట్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ కన్ఫ్యూజన్స్. నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ కన్ఫ్యూజన్ ఓన్లీ. కన్ఫ్యూజన్ ఏంటి? అదర్ ఫార్మాట్స్ చాలా మంచి స్టాటిస్టిక్స్ ఇచ్చినవి, ఇది ఇవ్వలేదు అన్నారు అనుకోండి, సంబడి క్లెయిమ్డ్. అప్పుడు ఏమవుతుందండి? ఓకే దిస్ ఈజ్ నాట్ కరెక్ట్, అయితే నేను ఇది చేయొచ్చా లేదా ఆలోచిస్తానండి, నాకే డౌట్ వస్తుంది అనుకోండి. దట్ ఈజ్ ఆల్సో అదర్ కంపేర్ చేయకూడదు. దిస్ ఈజ్ సెపరేట్, దట్ ఈస్ సెపరేట్. ఇఫ్ యూ డూ అదర్ థింగ్స్ యూ ఫాలో ఇట్, బట్ దిస్ ఈజ్ ద ఏరియా వేర్ వీ కెన్ క్రియేట్ సమ్ సార్ట్ ఆఫ్ ఎంజాయ్మెంట్. నెక్స్ట్ డెఫినేషన్. దీనికి ఒక డెఫినేషన్ ఇవ్వండి. ఇందాక మీరు చెప్పేది ఎత్తు కాదన్నారు, ఇదేందని ఉంటారు, భూమి కాదన్నారు, ఆకాశం కాదన్నారు, లేకపోతే ఇది ఒక డిస్కౌంట్ కాదన్నారు, దీనికి ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ కాదంటున్నారు. అంటే వాట్ ఈస్ దిస్ అంటే ఇది ఒక రియాలిటీ. దాన్ని మనం ఐడెంటిఫై చేసుకోవాలి. నెక్స్ట్ కన్ఫ్యూజన్. నాకు ఎందుకో నచ్చలేదండి అంటారు. ఐఎమ్ నాట్ ఫీలింగ్ గుడ్, ఇది నాకు నచ్చలేదు, ఈ ప్రాసెస్ కాదు, ఇంకో ప్రాసెస్ చాలా నాకు నచ్చింది, జస్ట్ ఫాలో ఇట్. ఇది కంపల్సరీగా చేయాలని ఏం లేదు. దీంట్లో కొన్ని వాయిస్ పోయింది. మ్యూట్ అయినట్టున్నారు. మ్యూట్ అయ్యారు చూడండి. కాదండి, కరెంట్ పోయి ఉంటుంది అక్కడ, మొత్తం కనెక్షన్ పోయింది. వస్తా అక్కడ పవర్ కట్ అయ్యింది, పవర్ అది అయినా డిస్కనెక్ట్ అయింది. సార్ ఈ లోపల మాట్లాడుతున్నాండి సార్ ఎవరన్నా? గంగాధర్ గారు జాయిన్ అయ్యారా? ఉన్నారు yes, గంగాధర్ sir. గారు. జాయిన్ అయ్యాను సార్. నమస్కారం సార్ నమస్కారం సార్. ఇస్ ఇట్ ఆడిబుల్ నౌ? బ్యాక్ ఓకే సార్. ఓకే సార్. కరెంట్ పోయిందా సార్? లేదు సార్, నెట్వర్క్ ఏదో ఇష్యూ ఉంది. నేను వేరే దాంట్లో నుంచి అటెండ్ అయ్యాను. అదే సమ్ ఇష్యూ ఏదో ఉంటుంది. లాస్ట్ 1 minute సార్, వీఆర్ గోయింగ్ టు క్లోజ్. సో దీంట్లో కేటగిరీ నెక్స్ట్ కేటగరైజేషన్ అంటే ఇందాక అన్నారు కదా, చాంట్ ఓం చేస్తే చాలా 3 times మన చాయిస్ అండి, ఏదైనా చేయొచ్చు. జస్ట్ లైక్ దట్ చిల్డ్రన్, మదర్స్ లవ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ చైల్డ్ ఎలా ఉంటుందో, ఐడెంటిఫైయింగ్ విఐపి ఛాంబర్ అనేది అంత లవ్తో చేస్తే వస్తుంది అనేది చెప్తారు ఆయన. అలాగే లుక్ స్టైలిష్గా ఉంటుంది, ఏమంటే దీనికి వేరే పేరు పెట్టండి, విఐపి ఛాంబర్ బాగాలేదు, ఇంకోటి ఏమైనా మంచిగా పెట్టండి, నాకు అది నచ్చింది, పెట్టుకోమంటారు. యూ డోంట్ క్రియేట్ దిస్ యాజ్ ఎ యూనివర్సల్ ఫార్ములా అండ్ డూ ఇట్.
నెక్స్ట్ షో ఎగ్జాంపుల్స్ అండ్ మోటివేషన్ స్టోరీస్. ఇంతకుముందు చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వాళ్ళు ప్రూవ్ అయితే నేను చేస్తాను అనుకుంటారు కొంతమంది. అది కూడా అవసరం లేదు. అలాగే డోంట్ మేక్ ఇట్ రిలీజియన్ స్పెసిఫిక్ ఆర్ క్రిటికల్గా కొటేషన్స్ అనేది లింక్ ఉండాలంటే కూడా ఉండదు. ఓన్లీ దిస్ ఈజ్ ఎక్స్పీరియన్స్ అంట. విఐపి ఛాంబర్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ కాల్డ్ ఎక్స్పీరియన్స్. ఇఫ్ యూ రియల్లీ ఎక్స్పీరియన్స్ అండ్ దిస్ ఈజ్ ఒక మంచి కొటేషన్ చెప్తారు ఆయన, సింపుల్. He who realizes VIP chamber is the celebrated monk. Who realizes VIP chamber is the celebrated monk. So with this I close. ఇప్పుడు డౌట్స్ ఏమైనా ఉంటే అడగచ్చు. నాకు తెలిసినంత వరకు నేను ప్రాక్టీస్ 1 year చేస్తున్నానండి సార్ దగ్గర. I got some strength of realization in some areas. దాన్ని ఎక్స్పీరియన్స్ చెప్పగలను, లేదా మీరు ఏమైనా ఉంటే కూడా చెప్పచ్చు. మీరు దీని మీద ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ. ఎగ్జాక్ట్ 1 hour అయిందండి. థ్యాంక్స్ ఫర్ పేషెంట్లీ లిజనింగ్ టు ఎవ్రీ వన్. థ్యాంక్స్ వాసు గారు ఫర్ గివింగ్ ద ఆపర్చునిటీ. సురేష్ గారు, మీ Yes, sir. టాలెంట్ మరోసారి